సంగఛధ్వం సంవదధ్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలకి నమస్కారం. ప్రతి వారంలాగానే అందమైన శ్లోకాన్ని స్మరించుకుందాం. దీంట్లో రామచంద్రమూర్తి యొక్క 4 లీలల్ని 4 పాదాల్లో స్మరించారు. అంటే మొదటి పాదంలో బాలలీల, రెండో పాదంలో కళ్యాణ లీల, మూడో పాదం రణలీల, తర్వాత రాజ్యలీల. ఇలా చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని అది ఇలా ఉంది: నీలాంబుజ శ్యామల కోమలాంగం సీతా సమారోపిత వామభాగం పాణౌ మహాసాయక చారుచాపం నమామి రామం రఘువంశనాథం అంటూ రామచంద్రమూర్తిని స్తోత్రం చేస్తూ నమస్కరిస్తూ 4 లీలల్ని 4 పాదాల్లో చెప్పినటువంటి అందమైన శ్లోకానికి డాక్టర్ గారి వ్యాఖ్యానాన్ని మన గ్రూప్లో చదువుతాం. వారు ఇలాంటి ఒక అందమైన శ్లోకం మనకి అందించినందుకు ధన్యవాదాలు చెప్తూ ఈరోజు వారిని వారి ప్రవచనాన్ని మనకి అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. కొంచెం గాత్రం వచ్చే ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది, క్షమింతురుగాక. ఇది ఇలా రావడం మొదటిసారి కాదు కానీ సరే, మనం మహర్షి వాల్మీకి మనకి అందించిన 24,000 శ్లోకాల రామాయణాన్ని చూసుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రస్తుతం యుద్ధకాండలో ఉన్నాం. 124వ సర్గలో సుమారు ఒక 17 శ్లోకాలని మనం పూర్తి చేసుకున్నాం. రామచంద్రమూర్తి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత విభీషణుడు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని తిరస్కరించి స్నానం చేయమంటే చేయకుండా నమే స్నానం బహుమతం తం వినా భరతం కైకేయీ సుతం అంటూ కైకేయీ కుమారుడైనటువంటి భరతుడితో కలిసి నేను జలకాలాడుతూ స్నానం చేస్తే అందం గాని, నేను ఇక్కడ ఒక్కడిని స్నానం చేసి దీక్షలో వ్రతుడు అలా ఉండగా ఇద్దరం కూడా దీక్ష ఒకసారి విరమించాలయ్యా, అది కదా అందము అని చెప్పి తాను స్నానానికి పోకుండా ఉండేటప్పటికి మొత్తానికి ఇక్కడి నుంచి మేము బెందరాళి వెళ్ళేటువంటి మార్గం ఏదైనా చూడు అంటే, అయ్యా కుబేరుడు ఒక విమానం ఒకటి ఉన్నది, మా అన్నగారు కాల్ చేసినటువంటిది పుష్పకం అని, దానిలో మీరు వెళ్ళొచ్చు అన్నారు. ఘన పతాకలతోడ గగనము తెరలుగా తెరలుగా గాలిలో తీర్చికొంచు కనక కింకిణులతో గగనము సిడులుగా సిడులుగా సడులతో చిమ్ముకొంచు చనుదెంచి అంత భాస్వరముగా క్షితికి నిగిడిగే మింటి ఇంటి మండిగముని కడుపు పైగాక కడుపు లోపలికి నెక్కంగ వీలైనట్టి గరుడిగోని బ్రహ్మరాణి మోజుపడి కట్టుకొన్నట్టి బొమ్మరిలుగోని పుష్పకము రజత కనకమయము గిజిగాని గుడునా మడులు పొదిగియున్న మాదిరిగాగా వారి వర్ణించారు. వాహనము అంటే వాహనం మీద ఎక్కుతారు ఎవరైనా. హనుమస్వామి కూడా తను తీసుకెళ్తా ఉంటున్నప్పుడు సీతాదేవిని పృష్ఠమారోహమే దేవి, నా విక్కు లెక్కమ్మా తీసుకెళ్ళిపోతాను. గరుడు కూడా విష్ణుమూర్తి ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే నా మెడ మీద విక్కు మీద పురుషవయ్యా తీసుకెళ్ళిపోతానంట. వీపుపై గాక
కడుపు లోపలికి ఎక్కంగా వీలు అయినట్టి గరుడిగోని, లోపలికి ఎక్కడానికి వీలైనటువంటి, గర్భంలో ప్రవేశించి కడుపు లోపల దాక్కుని బయటికి వెళ్ళడానికి వీలైనటువంటి అద్భుతమైనటువంటి వాహనం అంటే గరుత్మంతుడి లాంటి వాహనం అది. దానికి అనేకమైనటువంటి కింకిణి ధ్వనులు వినపడుతూ ఉండగా, పతాకం పడి ఎగురుతుండగా, అది బ్రహ్మరాణి మోజుపడి కట్టుకొన్నట్టి బొమ్మరిల్లుమోని పుష్పకము రజత కనకమయము విజిగాని గుడునా మడులు పొదిగియున్న మాదిరిగాగా అలా దాని మీద ఎక్కారు. సీతమ్మ ఎక్కింది, రామచంద్రుడు ఎక్కారు. అందరూ ఇంకెవరింటికి వెళ్ళండి వాళ్ళు అన్నట్టుగా రామచంద్రమూర్తి వారికి విప్పులు పెట్టారు. పాపం ఎన్నాళ్ళు ఎందుకు మీరందరూ వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాడు రామచంద్రమూర్తి ప్రయాణం ఉండగానే వానరులు ఒక్కరు కూడా మాట్లాడలేదు. అందరూ కూడా తల ఉంచుకొని కళ్ళనీళ్ళు పర్యంతం అయిపోయి చూస్తూ ఉన్నారు. సరయు మెట్లుండు సాగేత మెట్లుండు కడుపులందు వీరి కన్న ఎట్టి తల్లులెట్టుండ్రు తమ్ముండెటులనుండు అవని ఇంత వలదటన్నవాడు. నీకు పట్టాభిషేకం చేస్తావో అని, నీకు పట్టాభిషేకం లేదయ్యా అంటే రామచంద్రుడు వచ్చేసారు. నీకే పట్టాభిషేకం చేస్తాను, నువ్వే రాజు కాదు, అందరూ బతిమాలా కూడా నాకు అక్కర్లేదు వచ్చేసాడు భర్తను రాజ్యం తీసుకోకుండా. అటువంటి తమ్ముడు ఎలా ఉంటాడో వస్తుంది చూడాలి. రాముణ్ణి కన్నట్టి నుండి ఆ నేల ఎలా ఉంటుందో కన్ను పెట్టాలి. సరయు మెట్టులు సాకేత మెట్లు కడుపులందు వీరి కన్న ఎట్టి తల్లులెట్టులు. ఆషాఢపాటి ప్రభువు సరిగ్గా గద్యాలు పట్టాలు విరగొట్టేగా అర్థం కావండి అని చెప్తారు చాలా మంది. చాలా చోట్ల అలా కూడా ఉంటుంది విశ్వనాథ వారి గద్యాలు. కానీ కల్పవృక్షంలో ఎంత సున్నితమైనటువంటి భావాలు ఎంత చిన్న మాటల్లో వారు చెప్తారో అక్కడక్కడ మనకి కనపడుతుంది. నారల్ గట్టి జటల్ ధరించి నయనానందాభిరాముడు చూడారు ఆరాజదుదారకంచన కిరీటం మకరంబుల్ మణుల్ కారంబుల్ కనకాంబరంబులై ఏ అందము చిందించు చక్షురాజీవములందు బ్రహ్మయుదయించువో శతానందుడై. ఎంతసేపు రాముని నారసేనలో చూసాము, అలాగా జటలు కట్టినటువంటి జటలతో చూసాము. ఎప్పుడైనా రామచంద్రమూర్తిని చూడారాజదుదార కాంచన కిరీటంబు అంగదములు మణులు హారములు కనకాంబరములై ఏ అందంబు చిందించు చక్షురాజీవములందు బ్రహ్మయుదయించువో శతానందుడై. కళల్లో ఆనందం వెలివిరిసేలాగా ఆ పీతాంబరం ధరించినటువంటి సమస్త దివ్యమైనటువంటి భూషణములతో కూడినటువంటి ఆ రామచంద్రమూర్తిని ఎప్పుడు చూస్తామంటే పట్టాభిషేకం సమయంలో చూస్తాం. మనకి అదృష్టం లేదు, మనం కేవలం ఆయన్ని ఈ నారచీరలతోనే చూసి ఈ జన్మకి సరిపెట్టుకోవాల్సి వచ్చింది అని వాళ్ళలో వాళ్ళు విసుగులు ఆడుకుంటూ ఉన్నారు. ప్రభువు రామమూర్తి పట్టాభిషేకం అయోధ్యలోన జరుగుచుండునటవే 2 సార్లు చచ్చి 2 సార్లు బ్రతికి ఏగకుండ బ్రతుకుటే లయించు. 2 సార్లు సమస్త వాళ్ళ మరణిస్తే 2 సార్లు వాళ్ళు తిరిగి బ్రతికించడం జరిగింది. ఆ సంజీవ పర్వతాన్ని తీసుకురావడం వాటి వల్ల 2 సార్లు బ్రతికి 2 సార్లు చచ్చి మళ్ళీ బ్రతికి రామచంద్రుడి పట్టాభిషేకం చూడకపోతే అది ఎందుకయ్యా మనం బతకడం, అనవసరంగా బ్రతకం, ఆనాడే వెళ్ళిపోయి ఉంటే బాగుండేది కదా అన్న స్థాయిలో ఆ వానరులందరూ కూడా వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. అమృతపు వానలెందులకు ఔషధ పర్వతముల్ మరేలా స్వామి మరి అయోధ్య గొంచు జనమే కొనగుండిన ఇంద చచ్చిపోదుము తన చన్న రూప పైన దూకుదు మందరమిందు అభిలో అమృతపు వానలెందుకు ఔషధ పర్వతముల్ మరేటికి.
ఈసారి మీ పుష్పకంతో మీరు లేచి మాకు దూరంగా వెళ్ళిపోతే రామచంద్ర, ఇంకా మేము మళ్ళీ బతికించడానికి వీలు లేనటువంటి చావు తెచ్చుకుంటాం. ఎలాగా? దూకుదు ఇందరం అభిలోన, అభిలో దూకి మరణించిపోతాం. అభిలోకి దూకిన వాళ్ళని ఈ పైనుంచి వచ్చేటువంటి సంజీవమృతం మీద గాలి బతికించలేదు. అందుకే రావణాసు సేన ఎవరు కూడా బతకలేరు, బతకకుండా వెళ్ళిపోయారు. బాణసేన బతికింది. సో బతకకుండా ఉండడానికి ఉపాయం అంటే మాకు కూడా తెలుసు. ఒకవేళ మేము మరణించామని చెప్పి మా మీద జాలితో నువ్వు మళ్ళీ సంజీవ పర్వతాలను, ఔషధ పర్వతాలు, అమృత కువానులు ఇవన్నీ కురిపిస్తావేమో, ఏమీ ఉపయోగం ఉండడానికి పడకుండా, వీలు లేకుండా, మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండేలాగా మేము సముద్రంలో పడిపోయి ఇంకా మరణించడమే, మాకు ఇంకా పునర్జన్మ అక్కరలేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. గోలాంగూల పతులు విభీషణుడు తక్కువ శీర్షములు వాల్ప. అక్కడ ఉన్న వానర నాయకులు, ఆ గోలాంగుల నాయకులు, భీషణుడు, వీళ్ళందరూ తల ఉంచుకుని నిలబడి ఉన్నారు మౌనంగా. వీడ్కోలే వారికి చెప్పుటో తెలియలేదు స్వామికి. ఎవరికి చెప్పి వెళ్ళాలి, సెలవు తీసుకోవాలి అంటే ఎవరు తన వైపు చూడటం లేదు. అందరూ నేల తీర్పు చూస్తున్నారు. ఎవరు కూడా తనతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు. అందరూ ఏదో దుఃఖంలో మునిగిపోయినట్టున్నారు. ఇంకా నేను వెళ్ళొస్తానండి, నేను ఎవరికి చెప్పాలి? ఎవరైనా అక్కడ మొహం తెరిచి తిన్నగా కనపడితే అతనితో చెప్తారు, ఏమయ్యా ఎలా ఉన్నావు, ఇంక వెళ్ళొస్తాను. వీడ్కోలు ఎవ్వారికి చెప్పుటో తెలియలేడు స్వామి, తానిట్లనన్ మేలో పుష్పకమెక్కుడట్లయినతో మీరందరూ. పరమదయాళువైనటువంటి స్వామికి వారి అంతరంగం తెలియదా? వాడు అడగాల, మేము కూడా నీతో వస్తామని. వారి యొక్క దుఃఖాన్ని చూసినటువంటి స్వామి వెంటనే చెప్పేశారు, మీరు అందరూ పుష్పం ఎక్కండి అయ్యా. పుష్పకంబౌలే ఎందరనైన పట్టుననగా అన్నం కపులు రాక్షసులు. పుష్పకం ఎక్కండి ఎక్కండి, ఇందులో ఎంతమంది కూర్చున్నా ఇంకా కొంతమందికి చోటు ఉంటూనే ఉంటుంది. అటువంటిది పుష్ప విమానం కాబట్టి ఎక్కండి అని చెప్పి ఆ కేరు పైనుంచి పుష్పకం వెళ్తుంటే రామచంద్రునితో చూపించారు. ఆ సేతువును చూపించారు. అక్కడ రామేశ్వరం సేతు తీర్థాన్ని చూపించారు. సేతు తీర్థం యొక్క మహాత్మ్యాన్ని గురించి చెప్పారు సీతమ్మకి. ఆ చెప్పి ఆ సీతమ్మకి రామచంద్రమూర్తి అన్ని చూపించారు. ఎక్కడ రావణాసుని సంహరించారు, ఎక్కడ ఏ రాక్షసుని సంహరించారు, లక్ష్మణ స్వామి ఎక్కడ ఇంద్రజిత్తుని సంహరించారు, ఇవన్నిటిని కూడా ఆయనకి చూపించారు. తెరవా రావణు గూర్చి ప్రశ్నల సమాధేయంబులై ఉన్నవి అపురమై. అప్పుడే రావణాసుడి గురించి ఇంత చెప్తున్నాను, సీతమ్మ వాడు మరణించాడని, వాడి గురించి తెలియకుండా ఉన్నటువంటి సందేహాలు ఎన్నో మిగిలిపోయాయి నాకు. ఉత్తరాఖండ్లో అవన్నీ చెప్తారని వాటికి మనకి ముందు చిన్న హింట్ ఇస్తున్నారు. ఆ సందేహాలను ఉత్తరాఖండ్లో తీరుతాయి. అందుకనే దాని పేరు ఉత్తరాఖండ్. ఉత్తరం ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. అలాగే సందేహాలు ఉన్నాయి రావణాసుడికి. అతను మాట్లాడుకునే లోపునే ఋష్యముఖం వచ్చేసింది. ఋష్యముఖమిదిగో పున్నాగవేణి సుబంధురమై శైల గుహాగ్రణీ వ్రజల బిందులు చేతులను నిప్పుగా కురిసెన్ తద్విరహాగ్ని తప్తు నాకు నమ్మెదో నమ్మవో. నువ్వు నమ్ముతావో నమ్మో గాని సీత, నీ విరహాగ్నితోటి ఈ ప్రాంతం అంతా కాలిపోయింది. నీ మీద నాకు ఉన్నటువంటి విరహం వల్ల నాలో వచ్చినటువంటి వేడికి అగ్నికణములు మొత్తం వచ్చేసి కిష్కింద ప్రాంతం అంతా కూడా కాలిపోయినట్టుగా అయిపోయింది. అంతటి విరహ వేదన నేను అనుభవించాను అని జానకి. జానకి నవ్వుతూ చిన్న చొరకు వేస్తాం స్వామికి, ఒక చిన్న సల్లాపం చేస్తూ ఉన్నది. నీకు అగ్ని కానిది అగ్ని అయినది, అచట నాకు అగ్ని అయినది అగ్ని కాలేదా. అసలు అగ్ని కాదు, శోకాగ్ని అనేది. అది నీకు నిజంగా అగ్ని అయిపోయింది. నేను దూకింది నిజమైన అగ్నిలో, అది నాకు అగ్ని అవ్వలేదు. అగ్ని కానిది నీకు అగ్ని కానిది అగ్ని అయినది, అచట నాకు అగ్ని అయినది అగ్ని కాలేదా. కిష్కింధయైన ఇచట ఆగకుండగ చనుట మర్యాద కాదు. అటువంటి సీతమ్మ తల్లిని ఒకసారి ఆగాలి కిష్కింధలో అని చెప్పి రామచంద్రమూర్తితో చెప్పింది. ఆవిడ ఇంకా వింది కొన్ని కాలు.
కిష్కింద గురించి. తానను మూర్చి చెప్పెదరు ధారుని నీతి విశారదత్పరేఖారమణీయ బుద్ధియని కంజదలేక్షణ అందగత్తె అంచు ఆ రవిసూతికెంత ప్రియురాలని చూడగా ఇంత స్నేహితులు మీరు కావలదే మీ గృహిణులు సైతము మిత్రముల్. మీరిద్దరూ సుగ్రీవుడు నువ్వు స్నేహం చేసేసుకుంటే సరిపోతుందయ్యా. కుటుంబ సంబంధాలు ఏవి? మీ ఆడవాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు కలుసుకోవాలని లేదా నీకు? మేము గృహిణులం కూడా మేము కూడా కలుసుకుని అప్పుడప్పుడు కలిసి కబుర్లు చెప్పుకోవాలని ఉండదా మాకు మాత్రం? మీరిద్దరూ స్నేహితులు అయితే సరిపోయిందా? కాబట్టి ఒకసారి ఆ దిగాలి అని చెప్పి శ్రీరామచంద్రుడు దిగడం, అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా ఆ వానర పత్రుల్ని వారందరినీ కూడా చక్కగా ఆ పుష్పకంలోకి ఎక్కించుకుని మళ్ళీ పుష్పకం బయలుదేరడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇక్కడ ఈ ఈ సర్గ మొదట్లో మనకి 124వ సర్గ మొదట్లో మొదటి శ్లోకం కొంచెం అందమైనటువంటి శ్లోకం. పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం లక్ష్మణాగ్రజ భరద్వాజాశ్రమం ప్రాప్య వవందే నియతో మునిం. వినయంతో భరద్వాజ ఆశ్రమం దగ్గరికి దిగినటువంటి పుష్పకంలో నుంచి బయటకు వచ్చినటువంటి రామచంద్రమూర్తి ఆ భరద్వాజ మహర్షికి నమస్కారం చేశారు. ఎప్పుడు? పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం, 14 సంవత్సరాల వనవాసం పూర్తి అయింది. పంచమి తిథి అది ఆనాడు జరిగింది. అంటే ఏమిటన్నమాట? రామచంద్రమూర్తి వనవాసం ప్రారంభించినది చైత్రమాసం పంచమి నాడు, చైత్ర శుద్ధ పంచమి నాడు అని మనకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చైత్ర శుద్ధ పంచమి వచ్చింది. పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం లక్ష్మణాగ్రజ. మామూలుగా చూస్తే పాల్గొన బహుళ చతుర్దశి నాడు రావణాసుడికి మూల బలం అంతా హతమైపోయింది. పాల్గొన అమావాస్య నాడు, బహుళ అమావాస్య నాడు రావణ వధ జరిగింది. ఆ రోజే పాడ్యమి కూడా తిథి కలిసింది. ఆ మర్నాడు విధియ నాడు విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది. తదియ నాడు సీతాదేవి అగ్ని ప్రవేశం జరిగింది. చతుర్థి నాడు అయోధ్యకి ప్రయాణం కట్టారు. త్రోవలో కిష్కింధలో ఆగారు. మొత్తానికి పంచమి నాడు, చైత్రమాస శుద్ధ పంచమి నాడు రామచంద్రమూర్తి భరద్వాజ ఆశ్రమానికి ప్రవేశించారు. అంటే ఏంటన్నమాట? భరద్వాజ ఆశ్రమానికి ఆయన ఒట్టు పెట్టాడు. ఆయన భరతుడు 14 సంవత్సరములు పూర్తి అయిన వెంటనే కనుక నువ్వు నాకు దర్శనం ఇవ్వకపోతే నేను అగ్ని ప్రవేశాన్ని చేస్తాను. అంటే ఏమిటనమాట? రేపటి లోపుని ఇవాళతో 14 సంవత్సరాలు పూర్తి అయిపోతాయి. రేపు ఆయనకి భరతుడిని కలుసుకుని తీరాలి పరిస్థితులు. భరద్వాజాశ్రమం దగ్గరికి వెళ్ళగానే రామచంద్రమూర్తి ఆయనతోటి చక్కగా మాట్లాడారు. ఏమని మాట్లాడారు? భరద్వాజ, మా అయోధ్య సంగతులని వింటున్నావు కదా, అయోధ్య అంతా క్షేమంగా ఉంది కదా, మా భర్తలు బాగున్నాడు కదా, మా తల్లులు వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు కదా అన్నారు. ఏవముక్తస్తు రామేణ భరద్వాజో మహాముని. ఈ రకంగా పలకగానే భరద్వాజుడు, మహాముని అయినటువంటి భరద్వాజుడు రామచంద్రుడు కేసి ఒకసారి చూశారు. చూసి ప్రత్యువాచ రఘుశ్రేష్టం స్మితపూర్వం ప్రహృష్టవత్, చిరునవ్వుతో ఇలా మాట్లాడారు. మహర్షి ఒక మాట కూడా ఊరికే వేరు కదా, చిరునవ్వుతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆయన రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు, చతుర్భుజులవై విష్ణుమూర్తి అయినటువంటి నీకు ఏది ఎక్కడ ఉందో, ఎలా జరుగుతోందో, అయోధ్య ఎలా ఉందో అని తెలియకుండానే నన్ను అడుగుతున్నావయ్యా. తెలియనట్లే అడుగుతున్నావు కదయ్యా. అన్నీ తెలిసినటువంటి నువ్వు ఇంకా ఈ నాటకాన్ని ఇలా కొనసాగిస్తూనే ఉన్నావు అనమాట. చాలా బాగుంది అని ఒక చిరునవ్వు వదలు. అంతేకాదు, మా తల్లులు భరతుడు వీళ్ళందరూ సుఖంగా ఉన్నారా అని అడిగావు. నువ్వు దూరమైన వాళ్ళు ఎవరికైనా సుఖం ఉంటుందయ్యా, ఆ విషయం నీకు తెలీదా? నువ్వు దూరం అయ్యాక నీ తల్లులు సుఖంగా ఉన్నారని ఎలా అనుకుంటున్నావు? ఏమిటా ప్రశ్న? భరతుడు సుఖంగా ఉంటాడా నువ్వు లేకపోయాక? నీ తల్లులు ఎవరైనా సుఖంగా ఉంటారా నువ్వు దూరం అయ్యాక? కాబట్టి దానికి ఆయన చిన్న చిరునవ్వు వచ్చింది.
స్మితపూర్వం చిన్న చిరునవ్వుతోటి ఆయన చెప్పారు, ఏమయ్యా నాకు అన్నీ తెలుసు, నువ్వు ఇక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఏం జరిగిందో, ఆ మాయలేడు రావడం, 14,000 రాక్షసులు పోవడం, అన్నీ నాకు తెలుసు. అది మొత్తం ఎక్కడ పెట్టేశాడు రామాయణం అంతా భరద్వాజ మహర్షి రామచంద్రుడు. వెళ్ళిన రోజు నుంచి ఇప్పటిదాకా ఏమేమి జరిగింది, ఎప్పుడెప్పుడు జరిగింది, తేదీలతో సహా అన్ని చెప్పాడు. చెప్పేసి ఆ శిల్పకే రాక్షసులు అలా చదువుతున్నాము. సర్వం మమైతద్విదితం తపసా ధర్మవత్సల. ఇదంతా కూడా నా తపస్సుతో నేను తెలుసుకున్నానయ్యా రామచంద్ర. మొత్తం జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ తెలిసినటువంటి వాడు తపస్సు ద్వారా. ఆ, మహా తపస్సు అయినటువంటి భరద్వాజ మహర్షి ఆయన చెప్తున్నాడు, మొత్తం నీకు జరిగిందంతా కూడా నాకు తెలుసు. అయోధ్యలో అందరూ సుఖంగానే ఉన్నారు, క్షేమంగానే ఉన్నారు, నువ్వేం కంగారు పడవలసిన పని లేదు. ఆ ఇంత నువ్వు కష్టపడి యుద్ధం చేసి వచ్చావు కదా, నాకు నీకేదైనా వరం ఒకటి ఇవ్వాలి ఉందయ్యా అన్నారు ఆ భరద్వాజ మహర్షి. రామచంద్రుని యొక్క చారిత్రము, ఆయన యొక్క నడవడి, ఆయన యొక్క ఆ పరిపూర్ణమైనటువంటి ఆ ఆకారం ఎలాంటిదంటే, ఆయన చూడగానే ఎవరైనా కాసేపు మాట్లాడితే బాగుంది అనిపిస్తుంది. ఆయన చూడగానే ఎవరికైనా తన దగ్గర ఉన్నదేదో ఆయనకి ఇచ్చేయాలి అనిపిస్తుంది. అందుకని వదులుచుకోవాలి ప్రతి మన దగ్గర దాచిపెట్టుకోవడం ఉపయోగం లేదు. మనం దాన్ని సత్పాత్ర దానం చేసేస్తేనే, భగవంతునికి సమర్పణ చేస్తేనే ఉపయోగం. కాబట్టి ఎవరైనా అదే అడుగుతారు. ఈ దేవేంద్రుడు అంతటి వాడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత దిగి వచ్చి రామచంద్ర భలే యుద్ధం చేసావా, బాగుంది, నీకు ఏదైనా ఒక వరం ఇద్దాం అనుకుంటాను, ఏమైనా చెప్పబోయా. రామచంద్రమూర్తి కాదని ఎలా అంటాడు, నువ్వు నాకు వరం ఇచ్చేది ఏమిటని అనలేదు రామచంద్ర. మా కప్పులందరికీ అన్ని క్షేమంగా ఉండేలాగా, చక్కగా అక్కడికి వెళ్ళేలాగా నువ్వు ఏర్పాటు చేయాలి అన్నారు. సరిపోయింది, ఆయన కూడా అనుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు భరద్వాజ మహర్షి అడుగుతున్నారు రామచంద్ర, అహమప్యద్యతే దగ్ని వరం శస్త్రభృతాంబర అర్ఘ్యం ప్రతి గుహాణ ఏదం ఇదం అయోధ్యాంశో గమిష్యసి. అలాగేనండి, ఇవ్వండి అన్నారు. వరం ఇవ్వటం లేదండి, వరం అడుగుతున్నారు. అది తెలివి భరద్వాజ మహర్షి. వరం అహం తే దగ్మి అంటే నేను నీకు వరం ఇస్తాను అని చెప్పడం. కానీ తెలియకుండా ఎటువంటి వరం కోరారు ఆయన, ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండి నా ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించి రేపు పొద్దున వెళ్తురు కానీ అది మీరు నాకు ఇచ్చే, అది నేను కోరుకునేటువంటి వరం అని చెప్పండి. నేను మీకు వరం ఇస్తున్నాను అనేటువంటి మాటతోటి ఆయన వరం కోరేస్తున్నారు. ఇది చాలా అందమైనటువంటి ఆ ఘట్టం మనకి. ఇది మనకి ఇతర రామాయణంలో భరద్వాజ మహర్షి, వాల్మీకి మహర్షి, రామచంద్రమూర్తి ఏమేమి మాట్లాడుకున్నారని రకరకాలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆయన ఏం చెప్పారు రామచంద్రమూర్తితో, శ్రీరామ భాగవతం అని ఉంటుంది. అందులో భరద్వాజ రామ సంవాదం ఏం జరిగిందో చక్కగా రాస్తారు. అది మన వాల్మీకి అంత వివరంగా చెప్పరు. ఎందుకంటే వాల్మీకి ప్రణాళిక వేరు, ఆయన రాసింది కావ్యం. కావ్యానికి కొన్ని కట్టుబాట్లు, కొన్ని మర్యాదలు ఉంటాయి. అడిగింది అడగంది అక్షరలింగి అన్నీ చెప్పేస్తే కుదరదు. పురాణానికి కొంచెం ఆ అవకాశం ఎక్కువ ఉంది. ఆ కావ్యంలో లేనటువంటి ఒక స్వేచ్ఛ పురాణకర్తకు ఉంటుంది. నువ్వు ఎందుకు చెప్పావు, ఎంతసేపు ఎందుకు వర్ణించావు అని ఎవరు అడగడానికి లేదు పురాణం. అది ఒక స్థితి దాటి వెళ్ళిపోయినట్లయితే కావ్యానికి అది ఒక లోటు, అదొక చెడు, ఒక మత్స. కాబట్టి ఏది ఎంతవరకు చెప్పాలో అలాగే చెప్తారు కావ్యకర్త. వాల్మీకి మహాకవి, ఆయన ఆది కవి, ఆది కావ్యం రాసింది. కాబట్టి ఆ మర్యాదలతో ఆయన అన్ని చెప్పారు. ఈయనంటున్నారు ఆ అందరూ కులాసగా ఉన్నారే, భరతుడు కూడా కులాసగా ఉన్నాడు, నీ కోసం వేచి ఉన్నాడు, ఆ నీ కోసం పాదుకే సకలం యస్య, తనకు ఉన్నదంతా పాదుకలకి అప్పచెప్పి రాజ్యం త్వాం సుప్రతీక్షతే, నీ కోసం రాజ్యం ఇవ్వడం కోసం వేచి ఉన్నాడు. యజ్జత్కృతం త్వయా కర్మ దండకే రఘునందన సర్వం జ్ఞాతం మయా రామ తపసా తే ప్రసాదతః. మళ్ళీ ఆ చెప్పడంలో అందం, నాకు తపస్సు ద్వారా ఇదంతా తెలిసిపోయింది అని వాల్మీకి భారద్వాజుడు అంటే, ఇదంతా నేను తపస్సు ద్వారా తెలుసుకున్నానంటే, ఈయనంటున్నారు తపస్సు ద్వారా తెలిసింది, ఆ తెలుసుకునే శక్తి
నీ అనుగ్రహం వల్ల కలిగింది. నా తపస్సు పండడానికి నీ అనుగ్రహం కారణం. కాబట్టి నాకు ఇవన్నీ తెలిసింది. కాబట్టి నీ వల్ల నా తపస్సు పండి నేను జరిగిందంతా కూడా ఇక్కడి నుంచే తెలుసుకోగలిగాను. అసలు సంగతి చెప్పారా రామచంద్ర? ఇక్కడ మొహమాట ఎందుకు నీకు నాకు? త్వం బ్రహ్మ పరమం సాక్షాత్ ఆది మధ్యాంతవర్జిత నారాయణోసి విశ్వాత్మం నరాణాం అంతరాత్మక. పరిపూర్ణమైనటువంటి రామతత్వాన్ని చెప్పేస్తున్నారు భరద్వాజ మహర్షి. మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటాం అంటే రామచంద్రమూర్తి అసలు తత్వాన్ని ఎవరు ఎప్పుడు ఎలా చెప్పినా బాగానే ఉంటుంది. నేను ఇది సుమా అని రామచంద్రమూర్తి కొన్నిసార్లు చెప్పుకుంటాను. మా ఆయన ఇది సుమా అని అప్పుడప్పుడు సీతాదేవి చెప్తుంది. ఆయన భక్తులు చెప్తారు, ఆయన విరోధులు చెప్తారు, ఆయన శత్రువులు చెప్తారు రామచంద్రమూర్తి అసలు తత్వం ఏంటంటే. అకంపనుడు లాంటి వాళ్ళు చెప్తారు, ఆయన తల్లులు చెప్తారు, సుమిత్ర చెప్తుంది రామచంద్రమూర్తి తత్వం ఎంత గొప్పది. కాబట్టి ఎవరు చెప్పినా రామతత్వం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది అందులో ఆనందించవలసినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి త్వం బ్రహ్మ, నువ్వు బ్రహ్మవు. అక్కడ బ్రహ్మ అనేటువంటి దీర్ఘం పెట్టలేదు. త్వం బ్రహ్మ, బ్రహ్మ అని దీర్ఘం పెడితే చతుర్ముఖ బ్రహ్మ. ఆయన రూపము ఆకారము అన్నీ ఉంటాయి. పద్మలో కూర్చొని ఉంటాడు అవన్నీ. ఆ చేతిలో ఒక వేదం ఏదో ఉంటుంది, సరస్వతీదేవి యొక్క పెనిమిటి. దీర్ఘాన్ని పెట్టకపోతే బ్రహ్మ అంటే పరబ్రహ్మము, నామరూప వివర్జితమైనటువంటి పరమైనటువంటి బ్రహ్మము. కాబట్టి అంటే త్రిమూర్తాదులకు కూడా కారణమైనటువంటి పరతత్వం ఏదో అది, దాని పేరు పరబ్రహ్మం, పరం బ్రహ్మ. రామ ఏవ పరం బ్రహ్మ అదే అని చెప్తున్నారు. త్వం బ్రహ్మ పరమం సాక్షాత్ ఆదిమత్యంతవర్జిత నారాయణోసి విశ్వాత్మన్ నరాణాం అంతరాత్మక. సకల జీవ హృదంతర్యామివయ్యా నువ్వు. కాబట్టి ఓ రామచంద్ర, నువ్వు అటువంటి వాడవు. త్వం విష్ణు, నువ్వే విష్ణువు. త్వం విష్ణు జానకీ లక్ష్మీ శేషోయం లక్ష్మణాభిద. నువ్వే విష్ణువు, సీతమ్మే లక్ష్మి, శేషుడు ఆ లక్ష్మణస్వామి. ఆత్మనా సృజసి ఇదం త్వం ఆత్మన్యేవ ఆత్మమాయయా. మనం ఏదైనా వస్తువు తయారు చేయాలంటే మనకు ఒక పదార్థం అవసరం. నీవు అలాంటి వాడవు కాదు. నీలోంచి నువ్వే మొత్తాన్ని సృష్టి చేసి మళ్ళీ నీలోకి నువ్వే దాని తిరోహితం చేసుకుంటావు. నీకు వేరే పదార్థం బయట నుంచి ఏం అక్కర్లా. అందుకే భగవద్గీతలో దానికి ఓర్ణనాథి యొక్క దృష్టాంతం చెప్తారు పరమాద్భుతంగా. సాలెపురుగు తన గూడు కట్టుకోవడానికి ఎక్కడి నుంచో ఏవో తెచ్చి కట్టదు. దానిలోంచే అది ఒక దారాన్ని తయారు చేసి దాంతో గూడు అలుపుని మళ్ళీ పైకి ఎగబాటిపు మళ్ళీ దాని లోపలికి తీసుకుంటూ పైకి ఎగబాటుతాం తాడుకుంటూ. కాబట్టి నువ్వు ఆత్మనా సృజసి ఇదం త్వం ఆత్మన్యేవ ఆత్మమాయయా. నిన్ను నువ్వే సృష్టించుకుంటావయ్యా ఆత్మమాయతోటి. కాబట్టి న సజ్జసే నభోవత్వం చిచ్చక్త్యా సర్వసాక్షికః బహిరంతశ్చ భూతానాం త్వమేవ రఘునందన. భూతములన్నిటికీ వెలుపల కూడా, భూతములన్నిటికీ లోపల కూడా నువ్వే నిండి ఉన్నావు. మూఢమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళకి నువ్వు ముక్కలు ముక్కలుగా కనపడతావు, అనేకమైనటువంటి శకలాల్లో కనపడతావు. ఈ పరమాత్మ అంటే ఒకలాగే ఉంటేనే నేను గుర్తిస్తాను, ఆయన విభూతి పెట్టుకుంటే నేను ఆయన విష్ణువు అని నేను గుర్తించను, ఇలా పుండరీకం పెట్టుకుంటేనే నేను విష్ణువు అనుకుంటాను. ఈ ఈ ఈ మాయ ఏదైతే ఉన్నదో మూఢులకు ఉండేటువంటి మాయ ఇది. వాడు నీ యొక్క అసలైనటువంటి తత్వాన్ని గ్రహించలేరు. నసజ్జసే నభోవత్వం చిత్యక్ష్యా సర్వసాక్షికః. కాబట్టి నువ్వు నీ యొక్క చిచ్చక్తితోటి అంతటా నిండి ఉన్నవాడు. నిన్ను మూఢులైనటువంటి వాళ్ళు పరిచ్ఛిన్నుడిలా చూస్తారు. పరిచ్ఛిన్నుడు అంటే ఒకలాగే ఉండాలి, దేంతోనో కప్పబడి ఉండాలి. పీతాంబరం కట్టుకుంటేనే మావాడు, లేకపోతే కాదు. అలాగా ఒక చిన్నమైనటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి భావం ఒకటి ఉంటుంది వాళ్ళకి. కానీ నువ్వు అటువంటి వాళ్ళకంటే అతీతుడవు. పూర్ణోసి, నువ్వు పూర్ణుడవు. మూఢ దృష్టీనాం విచ్ఛిన్నైవ లక్ష్యసే. మూఢులకు విచ్ఛిన్నమై కనపడతావు నువ్వు, కానీ నువ్వు పరమ పూర్ణుడమైనటువంటి వాడవు.
కానీ ఇప్పుడు నేను వరం అడుగుతున్నాను. ప్రార్థయామి జగన్నాథ, ఓ జగన్నాథుడా, రామచంద్రుడా, నేను ప్రార్థిస్తూ ఉన్నాను. పవిత్రం కురు మే గృహం, ఒక్కసారి నా ఇంటిని పావనం చేయాలి. మా ఆశ్రమానికి నువ్వు వచ్చి ఒక్కసారి ఉండాలి. ఆశ్రమానికి రాలేదా ఇవరికి? వచ్చారు, వనవాసానికి వెళ్ళేటప్పుడు వచ్చారు. ఎప్పుడో చాలా కాలం అయిపోయింది, 14 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ మా భరద్వాజ ఆశ్రమాన్ని వస్తానని మాట కూడా ఇచ్చాము. కాబట్టి ఇవాళ మాత్రం నువ్వు రాత్రి ఇక్కడ ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. స్థిత్వా అద్య, ఈరోజు ఉండి, గత్వా సబలః స్పృహ గమిష్యసి పతనం, నీ అయోధ్య పట్టణానికి రేపు ఉదయం వెళుతూ గాని ఈ రోజు మీరందరూ ఇక్కడే నా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాలి. తథేతి రాఘవోత్తిష్టత్ తస్మిన్ ఆశ్రమ ఉత్తమే. భరద్వాజ విందు అని మనం భరతుడు వచ్చినప్పుడు చూసాం. భరతుడితో కొన్ని వేల మంది భటులు వీళ్ళందరూ వచ్చారు. ఆశ్చర్యపోయాడు. వీళ్ళందరికీ నేను ఆతిథ్యం ఇస్తానంటే నువ్వు ఎక్కడ ఎలా ఇవ్వగలవయ్యా బాబు? ఆ ఇది చూస్తే ఇంత చిన్న ఆశ్రమం, ఇక్కడ అందరికీ ఎలా కాదయ్యా, నా మాట కాదనుకో, రాత్రి ఆతిథ్యం తీసుకుని వెళ్ళవు అని అదొక పరీక్ష. ఆయన భరద్వాజుడు పెట్టిన పరీక్ష భరతుడికి. సరే, ఆ పరీక్షలు కొంతమంది 5 సంవత్సరాలు ఓడిపోయారు కూడా. వారు పెట్టినటువంటి ఆహారాన్ని భుజించిన తర్వాత, వారు పెట్టినటువంటి పానీయులని స్వీకరించిన తర్వాత కొంతమంది అనుకున్నారు, అసలు ఇప్పుడు ఇంత దూరం మళ్ళీ భర్తలు వెనకాల వెళ్ళి రాముడి కోసం వెళ్ళడం అవసరము, ఇక్కడే ఉండిపోతే సరిపోతుంది కదా. అంటే ప్రతి కాలంలోనూ ప్రతి చోట కూడా పరిపూర్ణమైనటువంటి భక్తులే ఉంటారు అనుకోవడానికి లేదు. పరిపూర్ణమైనటువంటి భక్తి, అనన్య భక్తి ఎవరికో కొందరికే దక్కుతుంది. రామకాలం అయినా అంతే, కృష్ణకాలం అయినా. కృష్ణుడు కాలంలో కృష్ణుడిని దేవుడిగా చూడకుండా ఆయన అవమానించిన వాళ్ళు ఎంతమంది లేదు. మొత్తానికి సరే, భరద్వాజ మహర్షి పెట్టిన పరీక్షలో భరతుడు నెగ్గాడు. ఒక బ్రహ్మాండమైన ఆసనాన్ని చూపించి రాజుగారి ఆసనాన్ని కూర్చోబోయా అన్నాడు. భరతుడు దానికేసి చూడగానే దాని మీద రామచంద్రమూర్తి కూర్చున్నట్లుగా ఆయన భావన కలిగింది. వెంటనే సాష్టాంగ నమస్కారం చేసే ఆసనానికి దాని పక్కన నేల మీద కూర్చున్నాడు భరతుడు. ఆశ్చర్యపోయాడు భరద్వాజుడు, ఏమి భక్తి అయ్యా నీకు రాముడి మీద. అలాగా భరద్వాజుడు పెట్టిన పరీక్షలు భరతుడు నెగ్గాడు. ఇప్పుడు రామచంద్రమూర్తి విడి చేసినప్పుడు మీ అందరూ నా దగ్గర ఆతిథ్యం స్వీకరించాలయ్యా. అప్పుడు ఆతిథ్యం ఎంతమందికి ఇచ్చారు? దానికి కొన్ని వేల కోట్ల రెట్లు ఎక్కువ ఇప్పుడు ఇవ్వబోయే ఆతిథ్యం. ఎందుకని? 67 కోట్ల మంది వానరులే ఉన్నారు. ఇంకా వాళ్ళ భార్యలు, వాళ్ళ పరివారాలు, వాళ్ళందరూ కిష్కింధలో ఎక్కేశారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? కనీసం ఒకళ్ళు చూసుకున్నా దానికి రెట్టింపు సంఖ్య ఎక్కుంటారు. ప్లస్ రాక్షసులు ఉన్నారు 3 మంది. అది కాకుండా ఆ ఆ, రాముడు, సీతమ్మ, లక్ష్మణ స్వామి, ఆంజనేయుడు, సుగ్రీవుడు, వీళ్ళందరూ ఎలాగో ఉండనే ఉన్నారు. ముఖ్య పరివారం ఉంది. ఇంతమందికి కూడా సరి అయినటువంటి ఆతిథ్యం ఇవ్వాలి, రాత్రి ఇవ్వాలి. ఆయన అడిగేశారు రామచంద్రమూర్తి ధైర్యంగా, ఈ రాత్రి ఇక్కడే ఉండు, నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళవలసిందే. రామచంద్రమూర్తి తథేతి రాఘవో అతిష్టత్ తస్మిన్ ఆశ్రమ ఉత్తమే. ఆ రోజు రాత్రి సరే ఇక్కడే ఉంటానని రామచంద్రమూర్తి వెళ్ళిపోయారు. ఇదంతా ఒక ప్రణాళిక. రామచంద్రమూర్తికి భరతుడిని కలిసే ముందు భరతుడి యొక్క మనస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి కొంత సమయం కావాలి. భరద్వాజుడితో ఇప్పుడే వస్తానండి, సరే మిమ్మల్ని చూశాను, నమస్కారం, వెళ్ళిపోతానని చెప్పి తెనక భరతుడితో వెళ్ళిపోవచ్చు కావాల్సింది. అలా వెళ్ళడం రాముడికి ఇష్టం లేదు, భరద్వాజుడికి కూడా ఇష్టం లేదు. ఉత్తిని ఏం కూర్చుంటారు? అప్పటికే చీకటి పడుతుందని చెప్పాము. రాత్రికి ఉండి విశ్రాంతి తీసుకుని పొద్దున్నే వెళ్ళండి. పైగా ఇవాళ ఆఖరి రోజు 14 సంవత్సరాలకి. పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం, చైత్రశుద్ధ పంచమి, 14 సంవత్సరాలు పూర్తయిన రోజు మర్నాడు పొద్దున్న ఆయన కనపడకపోతే ఆయన ప్రయాణం చేస్తారు. ఆయన చెప్పిన ఒట్టుకు పెట్టుకున్నది కూడా అదే. 14 ఏళ్ళు పూర్తయిన మరుసటి రోజు నువ్వు నాకు కనిపించకపోతే నా కంటి ఎదురుగుండా నేను ప్రయాణ చేస్తాను. అంటే ఇంకా కొన్ని గంటల వ్యవధి ఉన్నది భరతుడికి కనిపించడానికి, పర్వాలేదు. కాబట్టి ఈ రోజు రాత్రి నువ్వు ఇక్కడ ఉండాలి అని భరద్వాజుడు కోరాను. వెంటనే రాముడు తథేతి అలాగే ఉండి ఆశ్రమంలో ఉన్నారు. భరద్వాజ మహర్షి ఒక్కసారి సాష్టాంగ నమస్కారం పెట్టారు రామచంద్రుడి యొక్క కరుణకి, ఆయన ఒప్పుకున్నందుకు. అద్యమే సఫల కామో మన్యే మాం పరమోన్నతం. రామచంద్ర, ఏమి దయ్యా నేను, ఒక పేద బ్రాహ్మణుడైనటువంటి తపస్సు అయినటువంటి నాబోటి వాడు, నువ్వు అంత తొందరలో ఉంటే, భరతుడిని చూడాలి అనేటువంటి అంతటి పూనికతో ఉంటే, లేదు లేదు మా ఇంట్లో ఉండి నా అతిథ్యం స్వీకరించి వెళ్ళాలి రామచంద్ర అని అనగానే ఒప్పుకున్నావు.
ఏమి కరుణామూర్తివయ్యా. అద్యమే సఫల కామో, ఇవాటి నా కోరిక నెరవేరింది. మన్యే మాం పరమోన్నతం, నా అంతటి ఉన్నతుడైనటువంటి వాడు గొప్పవాడు ఇంకొకటి లేడని నేను అనుకుంటూ ఉన్నాను. నా తపస్సులు పండాయి అనుకుంటూ ఉన్నాను. భవాబ్ధి జానుదగ్నో భూత్ రాఘవ పూజితో యతః. ఈ భవాబ్ధి జానుదగ్న భూత్, ఈ భవాబ్ధి, ఈ సంసార సాగరం నాకు జానుదగ్న అభూత్. జానుదగ్న అంటే మోకాటి లోతు, అంటే దానిలో మునిగిపోతామని భయం లేదు. సంసార సాగరం అంతా జానుదగ్నం అయిపోయింది నాకు. అంటే మోకాటితోటి ఆ మోకాలతో దాటేయడానికి సులువుగా ఉండేటువంటిది. బట్టలు కూడా తడవకుండా కొంచెం పైకి ఎత్తుకుంటే మోకాటి లోతులో ఆ చివరి దాకా దాటేసి ఏమి కంగారు పడట్లేదు. అంటే సంసారం సాగరాన్ని అంటుకోకుండా దాటేయడం ఎలాగో తెలుస్తుంది నాకు. సంసార సాగరం మామూలుగా అవే లేకుండా దాటేస్తే తడిసిపోతాం, అంటుకుపోతుంది ఆ తడంతా. ఇప్పుడు జానుదగ్నం అయిపోయినప్పుడు ఏంటి, నీకు ఆ తడి ఏమాత్రము అంటుకోకుండా నువ్వు దాటేచ్చు, నీ బట్టలు కట్టుకోకుండా. కాబట్టి జానుదగ్నం అయిపోతుందయా నేను పూజించిన వారికి ఎవరికైనా సంసార సాగరం. రామచంద్ర, జ్ఞానం పరాత్పరం జ్యోతి తవ రూపం రఘు రఘు ప్రభు. పరమైనటువంటి జ్ఞానమంతా, ఆ జ్ఞానమంతా ఒక జ్యోతిలో వెలిగితే అది నీ రూపమే రామచంద్ర. నువ్వే పరమైనటువంటి జ్ఞాన స్వరూపుడు. అశరీరం శరీరేషు దహరే సమవస్థితం స్వప్రకాశం సదాకారం త్వాం జానే మధుసూదనం. ఈ మాటే ఆ, పర పరశురాముడు అన్నాడు, నువ్వు మధుసూదనుడివి అని నాకు తెలిసిపోయిందయ్యా. ఆయన ఎప్పుడైతే విష్ణు చౌపాన్ని పట్టుకున్నాడు, ఈయనకి చెప్తున్నాడు ఇప్పుడు. అంటే ఏంటనమాట, రెండు బాహువులు ఉన్నటువంటి రామచంద్రమూర్తి చతుర్బాహువుగా కనపడుతున్నాడు ఇప్పుడు భరద్వాజ మహర్షికి. మధుసూదనుడు, మధువు అనేటువంటి రాక్షసుని సంహరించిన వాడు సాక్షాత్ విష్ణువు నువ్వు అనేటువంటి విషయం నాకు తెలిసిపోతున్నదయ్యా. కాబట్టి నీ రూపమే జ్ఞానము, నీ రూపమే జ్యోతిష్యు. ఆ సర్వజీవుల శరీరంలోనూ దహరాకాశంలో ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది నువ్వు స్వయం ప్రకాశుడైనటువంటి సద్రూపుడు అయినటువంటి నిన్ను మధుసూదనుడిగా తెలుసుకుంటూ ఉన్నాను. మధుసూదన శబ్దానికి మరొక అందమైనటువంటి అర్థం చెప్తారు పెద్దలు. మధు చైత్రే మాసే జిహీషతి ప్రాదుర్భవతి ఇది మధుసూదన. చైత్ర మాసంలో పుట్టినవాడు అని అర్థంట మధుసూదన శబ్దానికి. ఎంత అందమైనటువంటి ఉత్పత్తులు ఉంటాయో సంస్కృతం. మామూలుగా మధుసూదనుడు అంటే మధువు అనే రాక్షసుని సంహరించిన వాడు అయిపోయింది అక్కడితో. కానీ కాదు, ఆ మధుసూదనుడు వాడు ఎవరయ్యా అంటే నిజమైన మధుసూదనుడు రామచంద్రమూర్తి. చైత్రమాసంలో పుట్టినవాడు. విష్ణువుకి పుట్టుగా అది చెప్పం కదా, కాబట్టి రామచంద్రమూర్తికి చెప్తాం. కాబట్టి విష్ణువు మధుసూదనుడు ఎప్పుడయ్యాడంటే రాముడుగా ఆవిర్భవించినప్పుడు, మధు మాసంలో జన్మించినటువంటి ఆ ఒక పరమ అద్భుతమైనటువంటి ఆ వ్యుత్పత్తి సంస్కృతంలో. అహమప్యత్ర తే దద్మి వరం శస్త్రభృతాంబర. నేను నీకు ధనుర్ధారులో గొప్పమైనటువంటి రామచంద్ర, నేను నీకు ఒక వరాన్ని ఇవ్వదలుచుకున్నానయ్యా. మనం ఇద్దరికి కూడా అనుకున్నాగా, ఎవరికి అనుకున్నా రాముల వారికి వరం ఇద్దాం అనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నది కాస్త ఆయనకి ఇచ్చేస్తే అయిపోతుంది పని కాస్త. వదిలి చేసుకోవాలి. వదిలి చేసుకోవడం అంత ఉత్తమమైనటువంటిది ఇంకొకటి లేదు. కూడబెట్టుకోవడం కన్నా వదిలి చేసుకోవడంలో ఉన్న శాంతి ఏమిటో ఆ తపస్సులకి ముళ్ళకి తెలుసు. కాబట్టి ఆయన నేను నీకు కూడా ఇద్దాం అనుకుంటున్నానయ్యా. తచ్చిరసా వాక్యం ప్రతిగృహ్యనుపాత్మజ బాఢమిత్యేవ సంతుష్టో ధీమాన్ వరమయాచత. మొత్తానికి ఆయన నీకు ఎప్పుడైతే నేను వరం ఇద్దాం అనుకుంటున్నానో అన్నారు, రామచంద్రమూర్తి శిరసా వాక్యం ప్రతిగృహ్య, రెండు చేతులు అంజలికి జోడించి ఆయనకి నమస్కారం చేసి, రామచంద్రమూర్తి చాలా సంతోషం, అయితే ఒక వరం అడుగుతాను ఇస్తారా అన్నారు రామచంద్రమూర్తి. ఆయన అడగాలండి వరం అంటే, అవతల వాళ్ళని గౌరవించాలి అంటే అడగాలి. అంత పెద్ద ఆయన భరద్వాజ మహర్షి నీకు కూడా ఇస్తానా, నువ్వు ఇచ్చేదేడా, నా దగ్గరే ఉన్నాయి బోడు, నీకేమైనా కాలుస్తాడు అనే రకం కాదు రామచంద్రమూర్తి. ఆ సత్తా ఉన్నప్పటికీ కూడా వరం కోరుకోమంటావా, అయితే కోరుకోనా. అకాల ఫలినో వృక్షా సర్వే చాపి మధుస్రవాహ ఫలాని అమృత గంధీని
బహూని వివిధాని చ భవంతు మార్గే భగవన్ అయోధ్యాం ప్రతి గచ్చతః. అయోధ్యకు వెళ్ళే దారంతా కూడా మా వానరులందరూ కూడా శుభ్రంగా కడుపు నిండా భోంచేయడానికి ప్రతి వృక్షం మీద అమృత తుల్యమైనటువంటి ఫలాలు ఉండేలా చూడు. వాటిలో తేనెలూరేటువంటి రసాలు ఉండేటువంటి వాడి ఆకలి తీర్చేటువంటి ఫలాలు సమృద్ధిగా ఉండేలా చూడు. అందరికీ సరిపోవాలి. మధుస్రవాహ, పిండితే తేనె కారాలి దాని నుంచి. అలాంటి పళ్ళు ఉండేలా చూడు అని రామచంద్రమూర్తి ఆ వానరుల కోసం ఒక చిన్న వరాన్ని కోరడం జరిగింది. తథేచిత ప్రతిజ్ఞాతే వచనాత్ సమనంతరం. ఈ ఈ ఈ వరం రామచంద్రమూర్తి ఎందుకు కోరుకున్నారో చూస్తే ఆశ్చర్యం వస్తుంది మనకి. రామచంద్రమూర్తి అయోధ్య విడిచి వనవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు అందరూ దుఃఖంలో ఉన్నారు. ఎవరు భోజనాలు చేయటం లేదు, తల్లుల పిల్లలకు భోజనాలు పెట్టడం లేదు, ఎవరు ఆనందపడటం లేదు. మొట్టమొదటి శిశువు మగ పిల్లవాడు పుట్టినా కూడా తల్లులు బాధపడుతూనే ఉన్నారు. ఆవులు దేవులు వత్సలకి పాలు ఇవ్వటం లేదు, గుర్రాలు సకిలించడం లేదు, కబళం తినటం లేదు, ఏనుగులు కళ్ళ నీళ్లు కారుస్తూ ఉన్నాయి. అంతేకాదు అపి వృక్షా పరిమ్లానాహ, అది వాల్మీకి మనకు చెప్పింది. వృక్షాలన్నీ ఎండిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు అలా ఎండిపోయి ఉండడానికి వీల్లేదు. పరమ శోభనంగా ఉండాలి. రామచంద్రమూర్తి ప్రవేశించే సమయానికి అవన్నీ ఎండిపోయి ఉంటే ఈ పాపం వెనకాల కూడా మీరు కూడా ఎక్కండిరా బాబు అని తీసుకొచ్చినటువంటి ఈ కోట్ల కొద్ది వానరులందరూ ఏం తింటారు బాబు? మనం పెట్టే భోజనాలు ఇవి వాడికి సాయించవు. చెట్ల మీద ఎక్కి పీకు తింటేనే వాడికి ఆనందం. అపి వృక్షా పరిమ్లానాః, ఆ మాటకి జవాబు ఎండిపోయిన వృక్షాలు ఉండడానికి వీల్లేదు ఇంకా అయోధ్యలో. ఏమి వరం అండి, ఏమి రామచంద్రం. తథేతి చ ప్రతిజ్ఞాతే వచనాత్ సమనంతరం అభవన్ పాదపాస్తత్ర స్వర్గపాదపసన్నిభాః. తథాస్తు అన్నారు భాషంతి. అంతగానే ఏమన్నారు వాళ్ళు. వాళ్ళ తపస్సుగా చాలు. వెంటనే గలగల గలగలగలగ అన్ని చెట్లకి కూడా పచ్చటి ఆకులు వచ్చేసాయి. ప్రతి చిగురికి కూడా ఆ పువ్వులు వచ్చేసాయి. ప్రతి పువ్వు కూడా పండైపోతూ ఉన్నది. ప్రతి పండు కూడా ఉగ్గిపోతూ ఉన్నది. మొత్తం అంతా మారిపోయింది అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా. ఎలాగా అక్కడ అక్కడ వృక్షాలన్నీ స్వర్గ పాదప సన్నిభాః, ఒక్కొక్కటి ఒక కల్పవృక్షంలా తయారైంది. అంటే ఏమిటనమాట, నాకు సీతాఫలం ఇష్టం అండి అంటే పర్వాలేదు, మామిడి చెట్టు అయినా సీతాఫలం ఇచ్చేస్తుంది నీకు కావాల్సింది. అబ్బే నాకు ఈ ఈ మాసంలో రాదండి ఆ సీతాఫలం, మరి ఇప్పుడు ఎలాగండి చైత్ర మాసంలో ఎక్కడ వస్తాయండి సీతాఫలం? ఏం పర్వాలేదు, అన్ని ఋతువుల్లో పండే అన్ని పళ్ళు అన్ని చెట్లకి వచ్చేస్తాయి. అది అందం, అది మహర్షి యొక్క వరం. ఆ వరం కోరుకోవడం రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. ఆ ఎండిపోయిన వృక్షాలన్నీ మళ్ళీ చిగురించుగాక. నిష్ఫలాహ పరినశ్చాసన్, ఏనాడు ఈ మామిడి చెట్టు ఉందండి బాబు మా తోటలో 14 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉంది, ఒక కాయ కాస్తే ఉంటండి అంటారు. నిజంగానే కొన్ని చెట్లు కాయవు. ఎందుకు కాయ అంటే చెప్పలేము. కొన్ని అరటి చెట్లు ఉంటాయి, అవి గెలలు కాయ, ఓన్లీ ఆకులు కొట్టుకుని అన్నాలకి వాడుకోవడానికే ఉపయోగపడతాయి. ఏనాడు ఫలించిన చెట్లన్నిటికీ ఫలాలు వచ్చాయి. అది గొప్పదనం, అది భరద్వాజుడి వర ప్రభావం. నిష్ఫలాః పరినశ్చాసన్ విపుష్పాః పుష్పశాలినః, ఒక్క పువ్వు పూస్తే ఒట్టు అనుకున్న చెట్టు నుంచి కూడా మొత్తం పూలతో నిండిపోయింది ఆ చెట్టు అంతా. శుష్కాః సమగ్రపత్రాస్తే నగాశ్చైవ మధుస్రవాః. అందము లేనటువంటి వ్యవహారం లేదు. ఎండిపోయినటువంటి పూర్తిగా ఆకులు కలిగిన ఎండిపోయిన వృక్షాలు కూడా పూర్తిగా నిగనగలాడుతూ ఆకులతోటి పళ్ళతోటి పుష్పాలతోటి ఉన్నాయి. మధుస్రవాహ, మధువుని స్రవిస్తూ ఉన్నాయి, తేనెను స్రవిస్తూ ఉన్నట్లుగా తయారయ్యాయి. సర్వతో యోజనాస్తిస్రో గచ్చతాం అభవస్తదా. మొత్తానికి వెళ్ళే వాళ్ళకి 3 యోజనాల దూరం, అంటే భరద్వాజ ఆశ్రమానికి రామచంద్రమూర్తి ఆ వెళ్ళవలసిన అయోధ్య పట్టణానికి దూరం ఎంత అంటే 3 యోజనాలు. మనకి ముందు మహర్షి చెప్పాల, రామచంద్రమూర్తి అయోధ్య నుంచి బయలుదేరాక భరద్వాజ ఆశ్రమానికి రావడం చెప్పారు.
అంటే 24 మైళ్ళు దూరం సుమారు. ఈ 3 యోజనాల దూరం కూడా ఒక్క చెట్టు కూడా ఫలం లేకుండా పుష్పం లేకుండా ఉంటే ఒట్టు అలా తయారైంది. తత ప్రహృష్టా ప్లవగర్షభాస్తే బహూని దివ్యాని ఫలాని చైవ కామాదుపాస్నంది సహస్రశస్తే ముదాన్వితా స్వర్గజితో ముదేవ. మొత్తానికి సంతోషించిపోయే పరమ సంతోషించినటువంటి ప్రహృష్టాహ ప్లవగర్షభాహ. మనం ఇదివరకు అనుకున్నాం ఆనందం వేరు హృష్టం వేరు. ఆనందం మనస్సుకు సంబంధించింది. వాడి కేసు చూస్తే వాడు ఆనందంగా ఉన్నాడనే విషయం మనకు తెలియదు. ఋషులు తపస్సు చేసుకునే వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. వాడి మొహం చూసి మనం ఏం చెప్పగలం? వాడు ఆనందంగా ఉన్నాడు విచారంగా ఉన్నాడు, మొహంలో ఏ కవడిక ఉండదు వాళ్ళు. పృష్ట పృష్టత్వం అంటే పొంగి పొర్లిపోయినటువంటి ఆనందం మన శరీరంలో కనపడిపోతుంది. పరీక్షలో మొదటి ర్యాంక్ వచ్చిన వాడు కదలకుండా నడుస్తూ రమ్మంటే రాడు. వాడు గెంతుతూ వస్తాడు, ఎగురుతూ వస్తాడు, ఏలేసుకుంటూ వస్తాడు. అది ప్రహృష్టం పృష్టం. అంతకన్నా బాగుంది ప్రహృష్టం. పృష్టానికి ఆనందానికి ప్రహృష్టానికి ఈ తరతమ భేద. ప్రహృష్టాహ మిక్కిలి హృష్టంతో గెంతులు వేసుకుంటూ బహూని దివ్యాన్ని ఫలాన్ని చైవ కామాతు పాస్నంతి సహస్రశస్తే. కడుపు నిండా తినేస్తూ ఉన్నారు, తాగేస్తూ ఉన్నారు. ఆ ఆకలితో ఉన్నారేమో యుద్ధం నుంచి ఇదే రావడం. వాళ్ళందరూ కడుపు నిండా అన్ని కూడా భోజనం చేశారు. ముదాన్వితాహ స్వర్గజితో ముదేవ. వాళ్ళందరూ కూడా ఇష్టానుసారము ఊహిస్తూ ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఎలాగా? స్వర్గజితో యథా. స్వర్గాన్ని జయించిన వాడికి ఉండే ఆనందం ఎలా ఉంటుందో అంత ఆనందంగా ఉన్నారట వాళ్ళు. ఎందుకంటే స్వర్గంలోకి వెళ్ళబోతూ ఉన్నారు వారు. అయోధ్యను మించిన స్వర్గం ఈ భూమి మీద లేదు. రామచంద్రమూర్తి పుట్టినటువంటి చోటు వైకుంఠ సమానమైనటువంటిది. ఆ వైకుంఠంలోకి వెళ్ళబోతూ ఉన్నారు వాళ్ళందరూ త్వరలో. కాబట్టి ఆ స్వర్గజితో ముదాన్వితాః, సంతోషంతో ఉన్నటువంటి స్వర్గాన్ని జయించినటువంటి వారి వలె వాళ్ళు ఆనందంతో గెంతులు వేస్తూ వస్తూ ఉన్నారు. మనం 124 పూర్తి చేసుకుని 125లోకి ప్రవేశిస్తాం. పంచవింశత్యధిక శతతమ సర్గ. అయోధ్యాంతు సమాలోక్య చింతయామాస రాఘవః ప్రియకామః ప్రియం రామః తతస్త్వరిత విక్రమః. రామచంద్రమూర్తి ఆ తతః అటు పిమ్మట ఏం చేస్తున్నారు ఆయన? అయోధ్యాంతు సమాలోక్య, అయోధ్యకేసి చూశారు ఒక్కసారి దూరం నుంచి. అయోధ్య పట్టణం ఉన్న దిక్కుకేసి ఒక్కసారి చూశారు. మాతృభూమి జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న మహాత్ముడు ఉన్నాడో లేదో అనేది వాల్మీకి అనలేదు కాబట్టి ఆయన అనలేదండి అంటే అనసిగా కొంతమంది. కానీ ఆయనే అంటారు. అంత గొప్ప మాట ఇంకెవరు అనే అవకాశం లేదు. రామచంద్రుడు అన్నాడు అనుకున్నా నష్టమే లేదు. మొత్తానికి అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఆ స్వర్గం లాంటి అయోధ్యకేసి ఒక్కసారి సమాలోక్య తీక్షణంగా చూశారు, కాసేపు ఏకాగ్రంగా చూశారు. చింతయామాస ఒక్కసారి ఆలోచించారు. ప్రియకామః ప్రియం రామః తతస్త్వరిత విక్రమః. శీఘ్ర పరాక్రమం కలిగినటువంటి రామచంద్రమూర్తి ఆ ఒక మంచి ప్రియమైనటువంటి కార్యక్రమం చేయాలి అనేటువంటి దృష్టితో ఒక ప్రియమైనటువంటి ఒక ప్రేమతో కూడినటువంటి ఆలోచన ఒకదాన్ని చేశారు. చింతయిత్వా తతో దృష్టిం వానరేషు న్యపాతయత్. కోట్ల కొద్ది ఉన్నటువంటి అక్కడ వానరాలకేసి మళ్ళీ ఒకసారి చూశారు. ఉవాచ ధీమాన్ తేజస్వి హనుమంతం ప్లవంగమం. ఎన్ని కోట్ల మంది వానరులు ఉంటే ఏం కాదు, ఆయన ఒక్కరూ సరిపోరు. హనుమత్ స్వామి కేసి చూశారు రామచంద్రమూర్తి. అన్ని కోట్ల వానరాల మధ్యలో ఆయనతో మాట చెప్పారు. అయోధ్యాం త్వరితో గత్వా. కొంచెం ఆలస్యమైంది, ఇప్పుడు పని చెప్తున్నాను ఏమనుకో కర్మ. ఒకసారి అయోధ్య గట్టి రాగలవా నువ్వు? ఎంత? 3 యోజనాలు. ఆయనకి మామూలుగా వెళ్ళమంటే ఇది 100 యోజనాలు 1000 యోజనాలు చెప్తే అని అర్థం ఉంది. హనుమత్ స్వామికి 3 యోజనాలు చేయి. ఒక గెంతు గెలిగితే ఆ పక్కన ఉంటారు. ఒక గెంతు గెంతితే 100 యోజనాలే వెళ్ళి. చింతయిత్వా తతో దృష్టిం వానరేషు న్యపాతయత్ ఉవాచ ధీమాన్ తేజస్వి హనుమంతం ప్లవంగమం. ప్లవంగమం హనుమంతం కపిం మనసు, ప్లవంగమం అంటే ఎగిరి వెళ్ళేవాడు.
ఆ విశేషణం సాభిప్రాయం. త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేసేటువంటి లక్షణం గలవాడు, ఒక్క ఎగురులో వెళ్ళేవాడు. అందుకని హనుమంతం ప్లవంగమం. కపి అన్న మాటకి ఎన్ని పదాలు అంటే అన్ని పదాలు ఉన్నాయి. ప్లవంగం అనే పదమే ఎందుకు వాడారు అంటే ఇది కవి యొక్క ఆ, హృదయం అలా ఉంటుంది. ఆ హృదయమే మనం పట్టుకోవాలి. ప్రతి పదాన్ని ఆయన ఎందుకు వాడారో మనం ఒకసారి ఆలోచిస్తే ఆ ఒళ్ళు పులకరించేలాంటి ఆనందం వస్తుంది. హనుమంతం ప్లవంగమం అయోధ్యాం త్వరితో గత్వా శీఘ్రం ప్లవగ సత్తమా. ఒక్కసారి వెంటనే నువ్వు అయోధ్యకు వెళ్ళి రాగలవా? ఏం చేయాలి స్వామి? హనుమత్స్వామి పుల్ల వ్యవహారం చేసుకుని వచ్చే రకం కాదు. వెళ్ళి రావాలి అనగానే పరిగెత్తుకుని ఆయన వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత మాట వెంట ఇంకా అలాంటి అంత వేగవంతుడు స్వామి. అయినా బాబు ఎక్కడ ఉన్నాడో చెప్తున్నారు. ఇది చెప్తున్నారు. ఏం చేయాలంటే అక్కడ జానీహి తెలుసుకో, కచ్చిత్ కుశలీ జనో నృపతి మందిరే. రాజమందిరంలో అందరూ క్షేమంగా ఉన్నారు లేదు చూసుకో. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు లేదు కనుక్కో. అక్కడ ఏదో జరగకూడదు ఏదో జరిగి వాళ్ళందరూ విచారంలో ఉంటే మనం వెళ్తే బాగుండదు ఆ సమయంలో. రాజమందిరంలో అందరికీ క్షేమంగా ఉన్నారు ఏదో ముందుగా. శృంగబేరపురం ప్రాప్య గుహం గహన గోచరం నిషాదాధిపతిం బ్రూహి కుచలం వచనాత్మమా. ఏమి స్నేహమయ్యా ఆ గుహుడికి నేనంటే. కిందటిసారి నేను వెళ్ళేటప్పుడు మా ఇంట్లో ఒక్కసారి ఆగి ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పడానికి వచ్చాడు. నేను స్వీకరించలేదు. వారి ఇంట్లో అడుగు కూడా పెట్టలేదు నేను. నేను వనవాస దీక్షలో ఉన్నానయ్యా, ఇప్పుడు అన్ని కుదరవు అని చెప్పి వచ్చేసాను. ఎంత బెంగపడిపోయి ఉంటాడో ఆయన. ఒక్కసారి నువ్వు వెళ్ళు. శృంగిబేరపురం ప్రాప్య, శృంగిబేరపురంలో ఒకసారి ఆగు. గుహం గహన గోచరం నిషాదాధిపతి బ్రూహి కుశలం. ఆయన యొక్క క్షేమవార్తని అడిగాను అని చెప్పి ఆయనతో ఒక మాట చెప్పు. శ్రుత్వా తు మాం కుశలినం అరోగం విగతజ్వరం భవిష్యతి గుహ ప్రీత సమాత్మ మమ ఆత్మ సమస్సఖా. భక్తుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో తెలిసిన వాడు పరమాత్మ. రామచంద్రమూర్తి గుహుడు ఎలా ఆలోచిస్తూ ఉంటాడో తెలుసు ఆయనకి. ఆయన చెప్తున్నారు, శ్రుత్వాతు మాం కుశలినం, నేను క్షేమంగా ఉన్నాననే వార్త తెలిస్తే, అరోగం, నాకు ఏమీ అనారోగ్యం లేకుండా క్షేమంగా ఆరోగ్యంగా వెనక్కి తిరిగి వచ్చానన్న వార్త తెలిస్తే, గుహ ప్రీత విగత జ్వరం భవిష్యతి. నాడు ఆ ఉద్వేగంతో ఆపుకుని దాని గురించి ఆలోచిస్తూ నా మీద భక్తితో ఉళ్ళంతా వేడెక్కిపోయి ఉంటుంది. నన్ను చూడాలి చూడాలి అనేటువంటి తీవ్రమైన తాపంతో ఉంటాడు. నువ్వు ఈ వార్త చెప్పగానే భవిష్యత్తు విగత జ్వరం, ఆయన జ్వరం అంతా ఒకసారి తగ్గిపోతుంది. ఆయన ఉత్కంఠ అంతా తగ్గిపోతుంది. ఆయన బాధ అంతా ఒకసారి తగ్గిపోతుంది. నా మాటగా ఆయన క్షేమంగా ఉన్నారు లేదో అడిగానని చెప్పి, నేను క్షేమంగా ఉన్నాననే వార్త చెప్పు. ఎవరనుకుంటున్నావు గుహుడంటే? నువ్వు ఎప్పుడు చూడలేదేమో. మమ ఆత్మ సమస్సఖా, నా ప్రాణంతో సమానమైనటువంటి స్నేహితుడు అయ్యాను ఆయన. ఒక్కసారి వెళ్ళి పలకరించు. నేను క్షేమంగా ఉండేటువంటి వార్త ఆయనకి అందజేయి. ఇదివరకు కూడా మనం అనుకున్నాం, పెద్దవాళ్ళు మనని స్నేహితులు అనుకోవడం ఒక అదృష్టం. పెద్దవాళ్ళని మన స్నేహితులు అనుకోవడం పెద్ద గొప్ప ఏం లేదు. మోడీ గారు నాకు స్నేహితుడండి, మోడీ గారు నాకు స్నేహితుడు అంటే ఏమిటి గొప్ప అందులో? 140 కోట్ల ప్రజలకు స్నేహితుడు ఆయన. అదే మోడీ గారు పలానా వాడు నాకు స్నేహితుడు నేను మాట అన్నాడు అనుకోండి, అది రామచంద్రుడు చెప్తున్నారు, నాకు ఇతడు ప్రాణ సమానమైనటువంటి స్నేహితుడు. గుడు చెప్పుకోవడం కాదు, గుడు ఎలాగో చెప్పుకుంటాడు నాకు రాముడు ప్రాణం కంటే ఇష్టం అని చెప్పాడు కూడా. రామచంద్రమూర్తి చెప్తున్నారు అన్నమాట, గుడు నాకు ప్రాణంతో సమానమైనటువంటి స్నేహితుడయ్యా. అయోధ్యాయాశ్చ తే మార్గం ప్రవృత్తిం భరతస్య చ. అయోధ్య దాకా వెళ్ళి భరతుని యొక్క అంతరంగం ఎలా ఉందో కనిపెట్టు. ఎలా తెలుస్తుందండి అంతరంగం? హనుమస్వామి తెలిసిపోతుంది. పరేంగితజ్ఞ, ఇంగితము అంటే మనసులో ఉన్నటువంటి భావం. ఇంగితజ్ఞుడు అంటే అవతలవాడి మనసులో ఉన్నటువంటి భావాన్ని పట్టుకోగలిగింది. పరేంగితజ్ఞుడు అంటే పరులైనటువంటి అవతలవాడు.
స్నేహితుడు కావచ్చు, శత్రువు కావచ్చు, తనకంటే పరుడైనటువంటి వాడి మనసులో ఏమున్నదో పట్టుకోగలిగినటువంటి నేర్పు. ఆ పరేంగ తత్వజ్ఞం హనుమత్ స్వామికి ఉన్నట్టుగా ఎవ్వరి దగ్గర ఎక్కడా చూడడం మొత్తం రామాయణం. అందుకని రామచంద్రమూర్తి మళ్ళీ హనుమత్ స్వామిని పట్టుకున్నారు. ఒక్కసారి వెళ్ళు, భరతస్య ప్రవృత్తించ, భరతుడి యొక్క ప్రవృత్తి ఎలా ఉన్నదో భరతుడి దాకా వెళ్ళక్కర్లేదు నువ్వు. నివేదయిష్యతి ప్రీతో నిషాదాధిపతిర్గుహ, ముందు గుహుడి దగ్గరికి వెళ్తావు కదా, గుహుడు చెప్పేస్తాడు నీకు భరతుడు ఎలా ఉన్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, రాజ్యం మీద ప్రేమతో ఉన్నాడా, అన్నగారు రాకుండా ఉంటే బాగుండురా అనుకుంటున్నాడా, ఇవన్నీ నీకు గుహుడు చెప్పేస్తాడు. కాబట్టి ఏంటి, అప్పుడు ఇంకా అయోధ్యకి వెళ్ళకు, భరతుడి దగ్గరికి వెళ్ళకు, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకు, వెనక్కి వచ్చి స్వామి మరి మీరు, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అడవుల్లోకి చక్కగా, ఏం ఇబ్బంది అయ్యా మనకి అడవుల్లోనూ, రాజ్యం వా వనవాసో వా, రాజ్యం అయితే రాజ్యం, వనవాసం అయితే వనవాసం, నాకు రెండు సమానమే, నువ్వేం మొహమాట పట్టుకో. భరతుడు, మీ అన్నయ్య గారు వచ్చేసరికి రాజ్యం ఇచ్చేయాలి కదండి, నేను అలాంటి మాటనే మనకు. ఆయనకి 14 సంవత్సరాలు రాజ్యాన్ని భోగించిన తర్వాత ఆ రాజ్యం మీద ఈషన్ మాత్రమైనటువంటి కోరికైనా ఉన్నట్లయితే నేను ఇంటించింటే వరకు వెళ్ళిపోతాను, అయోధ్యకి రాని. నివేదయిష్యతి ప్రీతో నిషాధాధిపతిర్గుహ, ఒకవేళ అతను బాగానే ఉంది అంతా అని చెబితే గనక అప్పుడు భరతస్తు త్వయా వాచ్య, భరతుడి దగ్గరికి వెళ్ళి వాచ్య కుశలం వచనాన్ మమ, క్షేమంగా ఉన్నారా అని రామచంద్రమూర్తి అడిగారయ్యా భరత అని ఒక మాట చెప్పు చాలు. సిద్ధార్థం శంశమాం తస్మై సభార్యం సహ లక్ష్మణం, భార్య అయినటువంటి సీతమ్మతో కూడి సోదరుడైనటువంటి లక్ష్మణస్వామితో కూడి రామచంద్రమూర్తి సిద్ధార్థుడై, అంటే తీరిన ప్రతిజ్ఞ కలవాడై, కోరికలన్నీ పూర్తి చేసుకున్నవాడై, రావణవధ, శత్రు సంహారం, ఇది కోరిక, లోక కళ్యాణం, ఇవన్నీ పూర్తి చేసుకుని రామచంద్రమూర్తి శంశమాం సిద్ధార్థం ఇలా వచ్చాను అనేటువంటి విషయం భరతుడితోటి నువ్వు చెప్పు. అంటే ఏమిటి పూర్తి చేసుకుని వచ్చారు, పితృవాక్య పరిపాలన ఇప్పటికి పూర్తయింది అని చెప్పు. ఏ తండ్రి గారిని సత్యవాక్సంతుడిగా నిలబెట్టడం కోసం తాను 14 సంవత్సరాలు చీర కృష్ణాజినంబరాలు ధరించి జటాజూటం ధరించి వనవాసంలోకి వెళ్ళిపోయాడు, సమస్తమైనటువంటి భోగ భాగ్యాల్ని వదిలేసి ఆ కోరిక, నా కోరిక తీరిందని చెప్పు, నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేరిందని చెప్పు. హరణంచాపి వైదేహ్య రావణేన బలీయసా, సుగ్రీవేణ చ సంవాదం వాలినశ్చక వధం రణే, ఇంకో మాట కూడా చెప్పు, పర్వాలేదు, సీతాపహరణం జరిగిందని, రావణాసురుని సంహరించానని, సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నానని కూడా చెప్పు. లేకపోతే చెప్పకపోతే అంటే రామచంద్రమూర్తికి వస్తారని ఏవో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు, బిలబిల్ బిలబిల్ అంటూ 67 కోట్ల మంది వానరులందరూ లోపలికి వచ్చేస్తారు. ముందు చెప్పొచ్చు కదా, ఒక మాట మీకు అతి చెప్పడానికైనా మాకు సుగ్రీవుడితో నా స్నేహం సంగతి చెప్పాను. సుగ్రీవుడు వచ్చాడంటే సుగ్రీవుడు సమస్తమైనటువంటి పరివారం వస్తారు. కాబట్టి సీతాహరణం బలవంతుడైన రావణాసురుడి చేత సీతాహరణం చేయబడిందని, సుగ్రీవుడితోటి నా స్నేహాన్ని, వారి యొక్క వధని, ఇవన్నీ చెప్పు. మైథిల్యన్వేషణం చేయవ యథాచాధిగత త్వయా, ఇప్పుడు చెప్పాలో నువ్వు చెప్పు, అమ్మాట నీకు అసలు హనుమ 100 యోజనాల సముద్రాన్ని నేను ఒక్కడిని దాటెళ్ళి సీతమ్మని చూసి వచ్చి రామచంద్రుడికి చెప్పానని మాట కూడా చెప్పు, ఇది నా ఆజ్ఞ. నువ్వు దాచేసుకుంటావు, నువ్వు ఊడుకున్నానేమో నీ భయం, నేను చెప్తున్నాను. మైథిల్యన్వేషణం చేయవ యథాచ అధిగత త్వయా, నీ చేత ఏ రకంగా మైథిలి యొక్క ఉనికి కనుక్కోబడిందో చెప్పు. లంఘయిత్వా మహాతోయం ఆపగాపతిం అవ్యయం, నదీ నదాలకు పతి అయినటువంటి ఆ సముద్రుణ్ణి, దుర్భేద్యమైనటువంటి అక్షోభ్యమైనటువంటి ఆ సముద్రాన్ని 100 యోజనాల దూరం దాటి సీతమ్మ జాడ నేను కనుక్కున్నాననే విషయం కూడా చెప్పు. ఉపయానం సముద్రస్య సాగరస్య చ దర్శనం, నేను ఆ రోజు సముద్రుడి దగ్గర ప్రాయోపవేశం చేస్తానని 3 రోజులు కూర్చున్నానే, సంగతి కూడా చెప్పు.
గడగడలాడిపోయి సముద్రాధి దేవత చేతులు కట్టుకుని వచ్చి నిలబడి నాకు దర్శనమిచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పు. యథా చకారిత సేతు రావణశ్చ యథాహతః. యథా చకారితః సేతుః. సేతుః తర్వాత రావణః వస్తే ఆ రేప వచ్చింది కాబట్టి సేతు అన్నది దీర్ఘం అవుతుంది. సేతు రావణః. సేతు అంటే మామూలుగా సేతు సేతు శాతం అని రెండు సేతువులు అర్థం. కానీ ఇక్కడ సంధి అని మనం గుర్తించాలి. సేతు ప్లస్ రావణ, సేతు రావణ అది సంస్కృతంలో ఒక వ్యాకరణ సూత్రం. యథా చకారిత సేతు రావణశ్చ యథాహతః. ఏ రకంగా రావణాసురుని నేను సంహరించానో అది కూడా నాకు చెప్పు. అది కూడా భరతుడితోటి నువ్వు విన్నవించు. వరదానం మహేంద్రేణ బ్రహ్మణా వరుణేన చ మహాదేవ ప్రసాదాచ్చ. మళ్ళీ మహాదేవుడు వచ్చాడు. వద్దనుకున్నా వస్తాడు ఆయన. మహాదేవుడు అంటే ఈయన కాదు ముర్రు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈయనే అంటే వినరు. వరదానం మహేంద్రేణ బ్రహ్మణా వరుణేన చ మహాదేవ ప్రసాదాచ్చ పిత్రా మమ సమాగమం. మహేశ్వరుని యొక్క ప్రసాదం వల్ల తండ్రి గారి దర్శనం నాకు అయిందని చెప్పు. మనకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు ఆకాశంలో చూడు ఒక విమానం వస్తుంది అని రామచంద్రమూర్తి చూపించిన వాడు శివుడు. అందులో మీ నాన్నగారు వస్తున్నారయ్యా నమస్కారం పెట్టుకో అని చెప్పిన వాడు శివుడు. కాబట్టి మహేంద్రుడి అనుగ్రహంతో తండ్రి గారితో నాకు సమాగమం అయింది. మళ్ళీ నేను తండ్రి గారిని కలిశానని చెప్పు. వరదానం మహేంద్రేణ మహేంద్రుడు ఇంద్రుడు నాకు ఇచ్చిన వరం గురించి చెప్పు. బ్రహ్మగారు వరుణుడు వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఆ అనుగ్రహం వాళ్ళ యొక్క ఆ ప్రసాదం అనుగ్రహం గురించి నాకు నువ్వు భరతుడితో చెప్పు. ఉపయాతంచ మాం సౌమ్య భరతాయ నివేదయ. ఇవన్నీ చెప్పాక భరత ఇవన్నీ పూర్తి చేసుకుని రామచంద్రమూర్తి వచ్చేసారయ్యా అని చెప్పు నెమ్మదిగా. సహ రాక్షసరాజేన హరిణ విశ్వరేణ చ. రాక్షసరాజైనటువంటి భీషణుడితోటి వానరరాజైనటువంటి సుగ్రీవుడితోటి కలిసి రామచంద్రమూర్తి వచ్చి విడిది చేసి ఉన్నారయ్యా అనేటువంటి మాట చెప్పు చివరిలో. జిత్వా శత్రుగణాన్ రామః ప్రాప్య చారుత్తమం యశః ఉపాయాతి సమృద్ధార్థః సహ మిత్రైః మహాబలైః. ఈ రకంగా రామచంద్రుడు శత్రుగణాలన్నింటినీ జయించి చాలా ఉత్తమమైనటువంటి కీర్తిని పొంది సంపాదించుకుని ఆ కార్యసిద్ధిని పొందిన వాడై తన కోరిక తీరిన వాడై ప్రాప్తకాముడై గొప్ప సేనతోటి మిత్రులతోటి చేస్తూ ఉన్నాడయ్యా భరతాని దగ్గరికి అని ఒక మాట చెప్పు. ఇప్పుడు నువ్వు అసలు పని చేయాలి. అయ్యా చెప్పండి ఏం చేయమంటారు? నువ్వు ఈ మాటలు చెప్పేటప్పుడు భరతుడిని జాగ్రత్తగా గమనించు. ఏతశ్రుత్వా యం ఆకారం భజతే భరతస్తతః సచతే వేదితవ్యః స్యాత్ సర్వం యచ్చాపి మాం ప్రతి. ఈ మాటలు చెప్పగానే పరమ సంతోషంతో ఆనందాశ్రువులు కార్చేసి బాగా ఆనందపడిపోతున్నాడు అనుకో భరతుడు. అది సరే కొంచెం మొహం చిట్టించి వచ్చేసాడు అనుకున్నాను. ఇహనో ఇప్పుడు వచ్చేస్తాడు, ఇంకేముంది రాజ్యం ఇచ్చేయాలి. అటువంటి ముఖ కవళిక ఏదైనా నీకు కనపడితే ఏ ఆకారంలో భరతుడి ముఖ కవళికలు ఉన్నాయో గమనించు. ఈ చివరి మాట చెప్పాడు. ఇహనో ఇప్పుడు వచ్చేస్తారు, దగ్గరలో ఉన్నారు, విడిది చేశారు ఆ విభీషణుడితోటి సుగ్రీవుడితోటి అనే మాట చెప్పి యం ఆకారం భజతే భరత తతః. ఇది చెప్పిన తర్వాత భరతుడి యొక్క ముఖ కవళికలు ఏ ఆకారం అతను ఉంటాడో, ఏ ముఖ ప్రసాదము మొదలైనటువంటి ఆ లక్షణాలు ముఖంలో ఉంటాయో అవి నువ్వు చూడు. ఏయాహ సర్వే చ వృత్తాంతాః భరతస్య ఇంగితాని చ. భరత ఇంగితం తెలుసుకో. ఇంగితం అనే మాట చెప్పుకున్నాం మనం. మనసులో అనుకునేటువంటి మాట, పైకి చెప్పేది కాదు. పైకి చెప్పేది ఒకటి, మనసులో ఉండేది ఒకటి. చాలా మందికి మామూలే. హనుమత్ స్వామి దగ్గర అది కుదరదు. నువ్వు పైకి ఏదైనా చెప్పు, నీ ఇంగితంలో ఏముందా అని తెలుసుకో. అందుకనే భరతుడి దగ్గరికి ఆయన పంపిస్తుంది. భరతస్య ఇంగితాని చ జ్ఞేయాః. లోపల ఉండేటువంటి భావాలు ఏమున్నాయో నువ్వు గమనించు, అవన్నీ తెలుసుకోవాలి. తత్వేన ముఖవర్ణేన దృష్ట్యా వ్యాభాషితేన చ. ఇంగితం తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయో.
నీకు తెలియదు కాదు. ముఖవర్ణం, ఒక వార్త వినగానే ముఖం పారిపోయింది అనుకోండి, లేదా ముఖం బ్రహ్మాండమైన వెలుగుతోటి ఎర్రగా అయిపోయి ఆనందపడిపోతుంది అనుకోండి, రెండుకి తేడా లేదు. పైకి మాటలు ఏవైనా కానివ్వండి అనవసరం. ముఖవర్ణేనా, ముఖవర్ణంను బట్టి, దృష్ట్యా, చూపు, చూపు అంటే కనుబొమ్మలతో కూడినటువంటి చూపు, అది బాగా ఆనందంగా నృత్యం చేస్తున్నట్టు ఉందా, మురుకుటి ముడిపడి చిరాగ్గా పెట్టుకున్నారు, అది చూడు. వ్యాభాషితేన చ, పలికే మాటలో ఆర్జవం ఎంత ఉందో చూడు. పై పై మాటలైనా ఉత్తుత్తి మాటలైనా లోపల నుంచి వస్తున్నాయి ఆ మాటలు తెలుసుకో. కాబట్టి ఇవన్నీ ముఖ భావాలన్నింటినీ కూడా సరిగ్గా తెలుసుకో. సర్వకామ సమృద్ధం హి అస్తి అశ్వరథ సంకులం పితృపైతామహం రాజ్యం కశ్యనావర్తయేన్మమ. లోక వ్యవహారం మామూలుగా ఎలా ఉంటుందో చెప్తున్నారు రామచంద్ర. ఏమిటట లోక వ్యవహారం ఎలా ఉంటుందట? అయోధ్యని వర్ణించినప్పుడు మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పారు స్ఫీత అనేటువంటి మాట వాడతారు మహర్షి. స్ఫీత అంటే పొంగి పొర్లిపోయే అంత. పాలు పోసాము, నిండా పోసాము, ఇంకొంచెం పోస్తే కారిపోతాయేమో అనిపిస్తుంది. స్ఫీత అంటే కారేదాకా పోయారు, అప్పుడు నిండినట్టు లెక్క. లేకపోతే అరంగులో ఉండి కూడా పెద్ద డేసాలు, అది మా 4 లీటర్లు ఎంత ఉంటుంది, అరంగులం తేడా ఉంది. కాబట్టి స్ఫీత, అయోధ్య ఎప్పుడూ కూడా పరమ సమృద్ధితో ఉండేది, పొంగి పొర్లిపోయేటంత సమృద్ధి ఉండేది. సర్వకామ సమృద్ధం, తీరని కోరికంటూ ఎవడికి లేదు. సమస్తమైన జనులకి కూడా అన్ని కోరికలు తీరుతూ ఉండేవి. అస్థి అశ్వరథ సంకులం, అనేకమైనటువంటి అశ్వబలం, గజబలం, రథబలం, ఇవన్నిటితోటి పరిపుష్టిగా ఉండేటువంటిది అయోధ్య. పితృపైతామహం రాజ్యం, పోనీ ఎవరిదో మనం అనవసరంగా తీసేసుకుంటున్నాను కాదు, మా నాన్నగారిది, నాకు దాని మీద హక్కు ఉంది, వారసత్వం నాకు ఉంది దాని మీద అనేటువంటి పరిస్థితిలో రాజ్యం కశ్యన ఆవర్తయేన్మనః, ఎవడికి మాత్రం మనసు దాని మీదకి మళ్ళకుండా ఉంటుంది. మామూలు చిన్న చిన్న 10 గజాల స్థలం కోసమే పెద్ద పెద్ద పోట్లాటలు కోట్ల చుట్టూ తిరుగుతామే. మొత్తం మహారాజ్యం అంతా ఇంత సమృద్ధిగా ఉన్నటువంటి రాజ్యం, పైగా దాని మీద నాకు అధికారం ఉంది, పితృపైతామహం మహత్, అటువంటి రాజ్యం ఎవరిని మాత్రం నా ఆవర్తయ్యేది, ఎవరి మనస్సుని మాత్రం నా ఆవర్తయ్యేది తప్పకుండా ఉంటుంది. మనసు తిరిగిపోతుందయ్యా ఎవరికైనా, అటువంటిది మా అయోధ్య అంటే. ఓ రకంగా ఆలోచిస్తే భరతుడు కూడా మనసు తిరిగిపోయింది. తిరిగిపోయి ఏమైంది, మనహ కాస్త నమహ అయిపోయింది, మా నా అటు ఇటు మారిపోయాయి. రామచంద్రమూర్తి వస్తున్నాడగానే నా ఆవర్తయేన్ మనః కశ్చిత్, ఆయన పాదాభివందనం చేయడానికి సిద్ధంగా మనసులోనే నమస్కారాలు పెట్టేసుకుంటూ ఉన్నారు. ఆయన నా మనస్సు కాస్త నమస్సు అయిపోయింది. సంగత్యా భరత శ్రీమాన్ రాజ్యేనార్థి స్వయం భవేత్. సంగతి దోషం అని ఒకటి ఉంది, అంటే దుస్సావాసం, దుష్టు దుష్టజనులతో సహవాసం, అది చేస్తే తెలియకుండా వాళ్ళ గుణాలు మనకు కొన్ని వస్తాయి. మనకు గుర్తుండే ఉంటుంది, సీతమ్మే చెప్పింది ఈ కథ రామచంద్రుడితో. ఒక కత్తిని దగ్గర పెట్టుకునేటువంటి తపస్సు ఏ రకంగా తన జీవితాన్ని భ్రష్టు చేసుకున్నాడు. అలాగా సంగతి ద్వారా కొంత సాంగత్యం వల్ల కొన్ని దోషాలు వస్తాయి, కొన్ని అలవాట్లు వస్తాయి, కొన్ని ఆలోచనలు వస్తాయి. రాజ్యం అనేది మామూలు సంగతి కాదు, మహాభోగం. దానితో సంగతి కలిగితే, దాంతో కూడిక కలిగితే, దాంతో కలిసి ఉండడం, సహవాసం కలిగినట్లయితే రాజ్యేనార్థి స్వయం భవేత్, ఎవరికైనా ఈ రాజ్యం నేను కూడా ఎందుకు పాలించకూడదు అనిపిస్తుంది. చూస్తున్నాం ఇప్పుడు మనం, నేను కూడా ఎందుకు ప్రధానమంత్రి అయిపోకూడదు అనుకునే వాళ్ళు వందల్లో ఉన్నారు. అవ్వడానికి మనకి ఏం అర్హత ఉన్నది అని ఆలోచించే సమయం లేదు. వాడు చేస్తున్నాడు, నాకు కావాలి, ఆ భోగాలని నేను అనుభవించాలి.
ఈ సంఘం అనేది, రాజ్యంతో సంఘం అనేది ఎవరి మనసునైనా తిప్పేస్తుంది. కాబట్టి రాజ్యం మీద కోరికను కలిగేలా చేస్తుంది. ప్రశాస్తు వసుధాం సర్వాం అఖిలాం రఘునందన. భరతునికి గనక అటువంటి ఆశ ఏదైనా కొంచెమైనా ఉన్నట్లయితే ఈ అయోధ్యాన్ని పూర్తిగా భరతుడే పాలించుగాక ఐకరించి. తస్య బుద్ధిం చ విజ్ఞాయ వ్యవసాయం చ వానరా యావన్న దూరం యాతాస్మ క్షిప్రమాగంతుమర్హసి. నువ్వు ఏం చేయాలంటే, ఇప్పుడు కాలం కూడా చాలా ముఖ్యం. నేను ఇవాళ వెళ్ళి కనుక్కొని ఇవన్నీ ఒక రోజంతా భరతుండి నేను జాగ్రత్తగా పరిశీలించి నెమ్మదిగా 2-3 రోజుల తర్వాత మీకు వచ్చి చెప్తానంటే కుదిరే వ్యవహారం లేదు. సమయం ముఖ్యం. తస్య బుద్ధిం చ విజ్ఞాయ వ్యవసాయం చ వానర. ఆయన బుద్ధిలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసుకో. ఆయన ఏ ఏ ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసుకో. మేము మరీ అయోధ్యకి దగ్గరికి వచ్చే లోపు నువ్వు వెనక్కి వచ్చి మాకు చెప్పేయా. ఎందుకంటే మేము ఊరుకోం కదా, తెల్లవారుగానే మేము సంధ్యావందనాలు చేసుకుని బయలుదేరిపోతాం. కాబట్టి నువ్వు మేము బయలుదేరి అయోధ్య దాకా వచ్చేసే లోపునే మాకు చెప్పాలి. మామూలుగా ఏంటంటే భరతుడి సంగతి పూర్తిగా తెలిసినటువంటి వారు రామచంద్రుడు. లక్ష్మణ స్వామిని కేకలేశారు ఒకసారి ఆయన. నమే అంబా మధ్యమాతాత గర్హితవ్యా కథంచన తామేవ కథాంకురు భరతస్య. భరతుడి గురించి ఎంతసేపైనా మాట్లాడవయ్యా, మహాత్ముడయ్యా భరతుడు. ఎంతసేపైనా మాట్లాడి వింటాను. మీ అమ్మని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. కైకమ్మ భరతుడి మీద పరిపూర్ణమైనటువంటి అనురాగం, ప్రేమ. ఆయన నిన్ను యుద్ధానికి వస్తున్నాడు, చంపడానికి వచ్చేస్తున్నాడు అని లక్ష్మణ స్వామి అన్నప్పుడు కూడా గట్టిగా బెదిరించారు రామచంద్రుడు. రాజ్యం తీసేసుకోవడానికి వస్తున్నాడు అని 100 సార్లు అంటున్నావు. ఆ రాజ్యం మీద నీకేమైనా మక్కువ ఉందా చెప్పు. నేను భరతుడిని అడుగుతాను, భరత లక్ష్మణ స్వామి మక్కువ పడుతున్నాడయ్యా రాజ్యం మీద అని. ఇంకేమన్నావు? సమస్త రాజ్యము నీ పాదాల దగ్గర పెట్టి భరతుడు నాతో వచ్చేస్తాడు. అది భరతుడి గొప్పది. ఏమనుకుంటున్నావు భరతుడు అంటే? నాతో యుద్ధం చేయడానికి రావడం ఏమిటయ్యా ఆయన అన్నారు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి ఇప్పుడు ఆయన పరీక్షించాలి అనుకోవడం సంగతం వాడిని సందర్భం ఉందా అసలు? అలా చెయ్యొచ్చా అంటే అది 14 సంవత్సరాల క్రితం మాట. ఆ తర్వాత మళ్ళీ భరతుడిని కలిసింది లేదు. కన్న తండ్రి దశరథుడికే భరతుడి మీద నమ్మకం లేకపోయింది. ఆయన వచ్చే లోపు పట్టాభిషేకం అయిపోవాలయ్యా, ఎవరి మనసులు ఎలా మారుతాయో ఈ సమయంలో తెలియదు కదా అన్నారు ఆయన. భరతుడికి నీవంటే ప్రేమ ఉందని తెలుసు కానీ ఎప్పుడు ఎవరి మనసులు ఎలా మారుతాయో చెప్పలేం కదా. 14 సంవత్సరాల కాలం అయింది. ఇదివరకు తాను ఒక రాజుగారి బిడ్డ, ఇప్పుడు తాను రారాజు. కాబట్టి దాని మీద ప్రేమ కలగడం సహజం. ఇదివరకు రాజ్యం ఇస్తానన్నా వద్దు అని చెప్పి వెనక్కి వచ్చి నన్నే వచ్చి పాలించమని అడిగిన మాట వాస్తవమే. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అదే అభిప్రాయం ఉండాలనే ఉంది. సమయాన్ని బట్టి మనుషులు మారుతూ ఉంటారు, అభిప్రాయాలు మారుతూ ఉంటాయి కదా. తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. తీరా నేను అక్కడికి వెళ్ళాక నువ్వెందుకు వచ్చావు అయ్యా, ఇప్పుడు ఇక్కడే ఉండిపోలేకపోయావా అన్నట్టుగా ఆయన చూస్తే నా పని ఏం కావాలి. కాబట్టి నువ్వు ఈ పని చేసుకుని రా. ఇది మనకి ఆ కొన్ని కొన్ని రామాయణాలు 2 ప్రక్షిప్తం అనొచ్చు, లేదా అధిక పాఠం శ్లోకాలు కొన్ని ఉన్నాయి. రామచంద్రమూర్తి ఈ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు హనుమస్వామితో. నతశైవం విధం చిత్తం భూతపూర్వం కదాచన. బిబ్బే భరతుడు ఎప్పుడు అటువంటి వాడు కాదయ్యా, నాకు తెలుసు. ఎప్పుడు ఆయన ఆలోచన అలా లేదు ఇవరికి. ప్రకృతిర్ని ఇతి శాస్త్రాణం ఏనైవం క్రియతే మయా. కానీ ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం ఏమి చేయమని చెప్పిందో అది చేస్తున్నాను నేను. న్యాయశాస్త్రంలో ఇలా ఉంది. కొన్నాళ్ళు నీ దగ్గర ఉంచాను, వాడికి వస్తువు ఇచ్చాక నువ్వు చాలా ఏళ్ళ తర్వాత వస్తే వాడు నీకు దాని మీద మనసు పడితే వాడికి వదిలేసి వెళ్ళిపోవాల్సిందే నువ్వు. ఆ మనసు పడ్డాడో లేదో తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం ఉంది. కాబట్టి నీతి శాస్త్రం, న్యాయశాస్త్రం ఏవైతే చెప్తున్నాయో అది నేను నిన్ను చేయమడుగుతున్నాను.
కామం నస నరవ్యాగ్రహ కృతాం సంస్థామతిక్రమేత్ నస మార్గాత్ విచరేత్ ధర్మో మానుష విగ్రహ. మారీచుడు అన్నాడు రామచంద్రమూర్తిని, రామో విగ్రహవాన్ ధర్మ. రామచంద్రమూర్తి అంటున్నారు భరతుడిని, విగ్రహవాన్ ధర్మ, భరతుడు ధర్మస్వరూపుడయ్యా. ధర్మో మనుష విగ్రహ, మనుష్య రూపం ధరించినటువంటి ధర్మమయ్యా భరతుడు అంటేను. హృదయేన అభిజానామి, హృదయంలో నాకు తెలుసు భరతుడి మనస్సు ఏమిటో. భరత శతుహృద్గతం మన్నిమిత్తమపి ప్రాణాన్ త్యజేన్నాస్తి అత్ర సంశయ. నేను రావడం రేపు కొంచెం ఆలస్యమైనట్లయితే చితిలో తన శరీరాన్ని దహనం చేసుకుని మరణిస్తాడనేటువంటి విషయం కూడా నాకు తెలుసు. అంత ప్రేమ నేనంటే. కానీ న్యాయశాస్త్రం ధర్మశాస్త్రం ఏమి చేయముందో అది నేను చేస్తున్నాను. కాబట్టి నువ్వు భరతుడి సంగతి ఒకసారి కనుక్కున్నట్టు చెప్పు. ఇది ప్రతి సమాదిష్టో హనుమాన్ మారుతాత్మజ మారుషం ధారయన్ రూపం. మళ్ళీ వానరులో వెళితే ఏమో కోతి వచ్చింది ఎందుకు వచ్చింది అంటారేమో అని. కోతి అంటే చిన్న చూపే ఎప్పుడు మానవులకి, ఎందుకంటే దానికన్నా కొంచెం తక్కువ ధ్యానం. మానుషం రూపం ధారయన్ అయోధ్యాం త్వరితో యయౌ. మిక్కిలి వేగంగా అయోధ్యకి త్వరపడుతూ హనుమస్వామి మనుష్య రూపంలో బయలుదేరి వెళ్ళిపోయారు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. అదే ఇంతవరకు వచ్చిన శ్లోకాలు. శ్లోక సంఖ్య చెప్తాను. 125 సర్గలు 19 శ్లోకాలు.